ఓకే మాస్టర్స్. ఈరోజు మనం డే 5 ప్రాంత విజ్ఞానాన్ని మనం పుస్తక పఠనాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. రోజులాగానే ఈరోజు కూడా ఒక 5 మినిట్స్ పాటు అందరూ జాయిన్ అయ్యేలోపు చక్కగా మనం కాంటంప్లేట్ చేద్దాము. నుదుటి మీద నడుము తల నిటారుగా ఉంచండి. చక్కగా రిలాక్స్‌గా కూర్చోండి. ప్రశాంతంగా మీరు ఎంత స్థాయిలో నుదుటి మీద భావన చేయగలరో, ఆ నుదుటి మీద ఐ యామ్ గాడ్. ఐఏఎం జీఓడీ. ఐ యామ్ గాడ్ అనే అంశాన్ని తెలుగులో అయితే గనక నేను దైవాన్ని అనే అంశాన్ని మీ నుదుటి మీద భావన చేస్తూ ఉండండి. నడుముతల నిటారుగా ఉండాలి. మీరు ఒక చైర్‌లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కానీ నడుముతల నిటారుగా ఉంచండి. కింద కూర్చుంటే ఇంకా మంచిది. ఒక నుదుటి మీద ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్. లాస్ట్ 2 మినిట్స్ మీ నుదుటి మీద ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని అనే అక్షరాలను చాలా సహజంగా, ప్రశాంతంగా భావన చేస్తూ ఉండండి మీ నుదుటి మీద. ఐఏఎం జీఓడీ. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. లాస్ట్ 1 మినిట్. ఐ యామ్ గాడ్.
ఓకే మాస్టర్స్, నిదానంగా కళ్ళు తెరవండి. ఓకే, రికార్డింగ్ ఆన్లోనే ఉంది. ఈరోజు పేజ్ నెంబర్ 39. పేజ్ నెంబర్ 39లో నా సైనికులుగా మీరున్నప్పుడు, అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. నా సైనికులుగా మీరున్నప్పుడు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ పుస్తకాన్ని, జ్ఞానాన్ని వింటున్నారో, ఒకప్పుడు రామ్తా సైనికులుగా ఉన్నారు అనేది రామ్తా ఇక్కడ మనకి వివరిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది రామ్తా సైన్యంగా అప్పుడు రామ్తాతో పాటు నడిచారు. ఆ రామ్తా జ్ఞానాన్ని కానీ, రామ్తా ఇదిగా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు కూడా ఈ జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకుంటున్నాము. ఈ జ్ఞానాన్ని మనం వింటున్నాం కాబట్టి, ఈ జ్ఞానం వెనకాల మనం ప్రయాణం చేస్తున్నాం. అంటే సైనికుడు ఎప్పుడైతే రాజు వెనకాల ప్రయాణం చేస్తాడో, అలాగే ఈ యొక్క అద్భుతమైన జ్ఞానం పట్ల, ఈ విజ్ఞానం పట్ల మనం ఏం చేస్తున్నాం? వెనకాల ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి నా సైనికులుగా మీరున్నప్పుడు అనే ఒక అంశంతోటి మొదలుపెట్టడం జరిగింది. పూజలు చేస్తూ మీరుంటే, మరొకరి వ్యక్తిత్వంలో అనేక జన్మల పర్యంతం దారి తప్పి మీరుంటే అది మీ ఇష్టం. అంటే చూడండి, పూజలు చేస్తూ మీరుంటే, మరొకరి వ్యక్తిత్వంలో అనేక జన్మల పర్యంతం దారి తప్పే మీరుంటే అది మీ ఇష్టం. అంటే ఇక్కడ చెయ్యొద్దు అనే అంశం ఏదీ లేదు. అది మీ ఇష్టమనే చెప్తున్నారు. ఏంటి? పూజలు చేసినా మరొకరి వ్యక్తిత్వము అంటే, మరొకరి వ్యక్తిత్వము అంటే మనకి అందజేయబడ్డ అంశాలు. ఇప్పటివరకు మనకి చాలా రకాల అంశాలనేవి కుటుంబ పరంగా, వ్యవస్థ పరంగా అంటే రావడం జరిగింది. సో, ఈ వచ్చే క్రమంలో ఏమైపోయాయి? అవే మనం విశ్వసిస్తూ వస్తున్నాం. అవే నమ్ముతూ వస్తున్నాం. మన తల్లిదండ్రులు ఏం చెప్పారో, లేపోతే మిగతా వాళ్ళు ఏం చెప్పారో, అవన్నీ కూడా మనం విశ్వసిస్తూ ముందుకు వెళ్తున్నాం. అలా ఉంటే గనక అది మీ ఇష్టం. దారి తప్పి మీరుంటే అది మీ ఇష్టం. ఓకే. అక్కడ కూడా మీరు ఈ దారిలో రండి, ఈ విధంగా రమ్మని చెప్పి కూడా మనకేం చెప్పట్లేదు. కాలాంతరంలో మీలో ఎందరో నా సైనికులై ఉండేవారు. కాలాంతరంలో మీలో ఎందరో నా సైనికులై ఉండేవారు. నిరంకుశత్వాన్ని నిర్జించే ప్రయత్నంలో ఎన్నో ఖండాలను మనం ఆక్రమిస్తూ ఎందరో నియంత్రణలు బందీలను చేశాం. భీకర పోరాటాలు, సుదీర్ఘ ప్రవాసాల, అపరిచిత రాజ్యాల, కల్లోలిత సాగరాల, రేగే తుఫాన్ల మధ్య స్వాతంత్రాన్ని బహుమానంగా మనం అందుకున్నాం. మీలో రేగుతున్న భయ సంక్షోభాలను కూడా అధిగమించి సుదీర్ఘ ప్రయాణాల తర్వాత కూడా సజీవులై మనగలిగినందువల్లే, నవ్య నివాస భూభాగాలను సంపాదించుకున్నందువల్లే ఆ స్వాతంత్రం మీకు సంప్రాప్తించింది. ఆ కొత్త ప్రదేశాలు మీవైనప్పుడు, ఎంతో నిర్భయులై మీరు ఉన్నప్పుడు, ఎంతో ధైర్యశాలులై మీరు ఉన్నప్పుడు, ఎంతో అలసిపోయి మీరు ఉన్నప్పుడు, మీ గృహసీమే క్షేత్రాల్లో విత్తనాలై, పంటలై, పిల్ల పాపలయ్యాయి. భయాలను అధిగమించి వారికి ప్రాప్తించేది శాంతే కనుక. మీ సుదీర్ఘ ప్రవాసాల ఫలించి నవ్య క్షేత్రాల్లో మీ ప్రజ్ఞా పరిధులు పెరిగాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అంటే ఒక జీవన శైలి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ నా సైనికులుగా అని చెప్తున్నారు. చెప్తున్నప్పటికీ కూడా దాని అంతరార్థం మనం చూసినట్లయితే గనక, మీలో రేగుతున్న భయ సంక్షోభాలను కూడా అధిగమించి సుదీర్ఘ ప్రయాణాల తరువాత కూడా సజీవులై మనగలిగినందువల్లే, నవ్య నివాస భూభాగాలను సంపాదించుకున్నందువల్లే. ఇక్కడ నవ్య నివాస భూభాగాలు అంటే మీరు వేరే అనుకోకండి. భయాలను అధిగమించినప్పుడు మనలో కలిగే ఒక అంశం ఏదైతే ఉంటుందో అదే చెప్తున్నారక్కడ. ఆ విధంగా భూభాగము అని చెప్తున్నారు. సంపాదించిన వల్లే ఆ స్వతంత్రం మీకు సంప్రాప్తించింది. అంటే ఆ భయాన్ని మీరు అధిగమించారు కాబట్టే మీకు స్వతంత్రం అనేది వచ్చింది. దేని పట్ల? ఆ యొక్క అంశం పట్ల. ఆ కొత్త ప్రదేశాలు మీవైనప్పుడు, ఎంతో నిర్భయులై మీరు ఉన్నప్పుడు, ఎంతో ధైర్యశాలులై మీరు ఉన్నప్పుడు, ఎంతో అలసిపోయి మీరు ఉన్నప్పుడు, అంటే ఒక పోరాటం చేసి, ఒక ఇంట్లో జరిగిన అంశం అవ్వచ్చు, బయట జరిగిన అంశం అవ్వచ్చు, దాని మీద మీరు ఎదురు నిలబడి పోరాటం చేసినప్పుడు, వాటిని మీరు అధిగమించినప్పుడు, ఒక నిర్ణయం తీసుకొని, ఆ భయాన్ని దాటి మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు, అప్పుడు మీకేమవుతుంది? భయం అనేది ఉండదు. ఎంతో ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే ఆ డెసిషన్ మీరు తీసుకున్నారు. ఆ కమిట్మెంట్ మీరు తీసుకున్నారు. ఎంతో అలసిపోయి, దానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు. అలసిపోయి ఉన్నప్పుడు, మీ గృహసీమ క్షేత్రాల్లో విత్తనాలై, పంటలై, పాపలయ్యాయి. భయాలను అధిగమించిన వారికి ప్రాప్తించేది శాంతే కనుక. అంటే ఇక్కడ ఏదైనా మన జీవితంలో కలిగినప్పుడు, ఆ భయాన్ని అధిగమించడానికే మనం ప్రయత్నం చేయాలి. అది ఎవరైతే ప్రయత్నం చేస్తారో చివరికి వాళ్ళు ప్రాప్తించేది ఏం చెప్తున్నారు? శాంతే కనుక. మీ సుదీర్ఘ ప్రవాసాలు ఫలించి
నవక్షేత్రాల్లో మీ ప్రజ్ఞా పరిధులు పెరిగాయి. మీ సుదీర్ఘ ప్రవాసాలు ఫలించి నవ్యక్షేత్రాల్లో మీ ప్రజ్ఞా పరిధులు పెరిగాయి. అంటే ఇక్కడ చూడండి, నవ్యక్షేత్రాలు అంటే మన యొక్క చైతన్యము. అంటే ఏదైతే మన యొక్క ఆలోచన వ్యవస్థలో పరిమితులు. అదే సుదీర్ఘ ప్రవాసాలు అన్నారు. అంటే సుదీర్ఘ ప్రవాసాలు అంటే మన అంతరంలో ఉన్నటువంటి పరిమితత్వాలన్నీ మార్పు చేయబడి కొత్త అవగాహనని పెంచుకున్నప్పుడు మీ ప్రజ్ఞా పరిధులు పెరిగాయి. ఇక్కడ జ్ఞానం పెరగలేదు. ప్రజ్ఞా పరిధులని చెప్తున్నారు. అంటే జ్ఞానం నుంచి ఏర్పడ్డ అనుభవం. అదే మీ యొక్క భయాన్ని దాటి అధిగమించుకొని మీరు ఒక స్టెప్ తీసుకున్న తర్వాత ఆ అనుభవం నుంచి వచ్చిన ప్రజ్ఞ, దాని యొక్క పరిధులు పెరిగాయి అని చెప్తున్నారు. నా నిష్క్రామణ మనకు నేను సిద్ధపడుతున్న సమయంలో మీరు వంశాంకురాలను విత్తుకుంటూ, పిల్లాపాపల జన్మలను ఇస్తూ, మీ కుటీరాలను నిర్మించుకుంటూ, పొలాలను దున్నుకుంటూ, పంటలను పండించుకుంటూ, చక్కటి ఆహారాలను ఆరగిస్తూ, అరుణోదయ ఆహ్లాదాలను, ప్రశాంత రాత్రులను సుఖంగా గడుపుకుంటున్నారు. అంటే అప్పుడు తను ఎప్పుడైతే కంప్లీట్‌గా తన బాడీని అందరి ముందు కాంతిదేహంగా మార్చుకునే క్రమంలో, అందరూ కాకుండా కొంతమంది ఎలా ఉన్నారు అంటే, మీరు వంశాంకురాలను విత్తుకుంటూ, పిల్లాపాపల జన్మలను ఇస్తూ, మీ కుటీరాలను నిర్మించుకుంటూ, పొలాలను దున్నుకుంటూ, పంటలను పండించుకుంటూ, చక్కటి ఆహారాలను ఆరగిస్తూ, అరుణోదయ ఆహ్లాదాలను, ప్రశాంత రాత్రులను సుఖంగా గడుపుకుంటున్నారు. అదే మీ విధి. అదే మీ ఆశాఫలం కనుక మీకు అందిన బహుమానం అదే. అంటే వాళ్ళు అప్పటి వరకు అదే కోరుకున్నారనమాట. అంటే మన జీవితంలో మనం ఏది ఎంతవరకు కోరుకుంటామో అంతవరకు వరకే మనకు ప్రాప్తిస్తుంది అనేది ఇక్కడ ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు. నాకు మంచి కుటుంబం గావాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబంలో అంతా సుఖ సంతోషాలు ఉండాలంటే మనం ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగానే మనకి ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నారు లాస్ట్. అదే మీ ఆశాఫలం కనుక మీకు అందిన బహుమానం అదే. అంటే మనం ఎంత వరకైతే కోరుకుంటామో అంతవరకు ప్రాప్తిస్తుంది. అదే మన అపరిమితమైన ఆలోచన వ్యవస్థ వైపు వెళ్తే మనకు అపరిమితంగానే ప్రాప్తిస్తుంది అనేది కూడా ఇండైరెక్ట్‌లీ ఇక్కడ చెప్తున్నారు. మీ జీవితాల్లో మీరు స్థిరపడుతూ ఉంటున్నప్పుడే నా జీవితంలోని నేను ప్రశ్నించవలసిన సమయం ఆసన్నమైంది. మీ జీవితాల్లో మీరు స్థిరపడుతూ ఉంటున్నప్పుడే నా జీవితంలోకి నేను ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైంది. దేన్ని శాంతి అనుకుంటున్నారో అది నాకు కేవలం తృప్తిగా మాత్రమే అర్థమవుతుంది. అంటే మనం ఏదైతే శాంతి అనుకుంటున్నామో దాన్ని ఒక తృప్తిగానే చెప్తున్నాడన్నమాట రామ్‌తో. తన వరకు అది తృప్తిలాగే అనిపిస్తుంది. నేను చేరుకోవాల్సిన చోటు మీ భాషలో నా ఇల్లు. ఎప్పుడు అందకుండానే చేజారిపోయే ఆ పరంధామమే, ఆ అవిదిత దైవమే, అన్ని సంభవాలకు ఆధారభూతమైన ఆ పరమ రహస్య మూలమే. ఓ అత్యాద్భుత దివ్య ప్రభావ వేళలో నా నిష్క్రమము ఘనంగానే కానీ మీ అతి చిన్న వీడ్కోలుతోనే జరిగింది. అంటే తను కంప్లీట్‌గా ఆ యొక్క కాంతి దేహం కింద మారిపోయి వెళ్ళేటప్పుడు అది చాలా గొప్పగానే జరిగింది, ఘనంగానే. కానీ ఏమైపోయింది? చాలా తక్కువ మంది తనకి వీడ్కోలనమాట. అంటారు కదా మనకి కాలేజ్‌లో జరుగుతూ ఉంటాయి. దాన్నేమంటారు? ఆహ్, సీనియర్స్ వెళ్ళిపోతున్నప్పుడు చేస్తారు కదా! ఏదో ప్రోగ్రామ్. ఫేర్‌వెల్ మాస్టర్. ఫేర్‌వెల్ పార్టీ. ఫేర్‌వెల్ పార్టీస్. సెండ్ ఆఫ్. సో, ఈ సెండ్ ఆఫ్ అనేది ఎలా ఉంది? కొంతమందితోనే అతి చిన్న వీడ్కోలుతోనే జరిగింది. అంటే చాలా తక్కువ మందే దానికి అటెండ్ అయ్యారు. అంటే దాన్ని వినియోగించుకోవడం చూసేవాళ్ళు కూడా ఆ టైంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు తృప్తిగా ఉన్నారనమాట. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అది మీకు శాంతిగా అనిపించొచ్చు గానీ, రామ్‌తా ఉద్దేశంలో ఎలా ఉందంటే తృప్తిగా ఉందని చెప్తున్నారు. బిడ్డ పాపలను గమనించుకోవడంలోను, పొలాలు దున్నుకోవడంలోను, పశుపోషణలోను తలమునకలై మీరున్నారు మరి. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే సదానందగిరి గారు ఒక వీడియోలో నేను చూసాననమాట. అంటే దీనికి కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది ఆ ఎగ్జాంపుల్ అనేది. ఏంటంటే సదానందగిరి గారు యాక్చువల్‌గా రమణ మహర్షి గారిని చూసారన్నమాట. కలిసారు. తన ఏజ్‌లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది వెళ్లి తను అక్కడి నుంచి కదలకుండా హాస్పిటల్స్‌కి ఇవన్నీ వెళ్ళను అంటే ఎవరు మన రమణ మహర్షి గారు వెళ్ళను అంటే సదానందగిరి గారు ఆ టైంలో వచ్చి అంటే ఇప్పటికి 110 ఇయర్స్ అంటే తెలుసు కదండీ. ఆ టైంలో తను కూడా ఉన్నారని. అక్కడికి వెళ్లారన్నమాట. అరుణాచలం వెళ్ళినప్పుడు చాలామంది అన్నారన్నమాట. మీరెళ్లి కొద్దిగా చెప్పండి హాస్పిటల్‌కి ఎలా ఉన్నా అది ఇది అని చెప్తే అప్పుడు సదానందగిరి గారు ఎళ్ళేసి ఏదో సజెస్ట్ చేద్దాం అన్నప్పుడు రమణ మహర్షి గారు కోప్పడ్డమో సంథింగ్ ఏదో జరిగిందన్నమాట. అంటే మాట తీసుకోలేదది. అంటే సదానంద గారు చెప్పిన అంశాన్ని తను రిసీవ్ చేసుకోలేదు. రిసీవ్ చేసుకోకపోయేసరికి సదానందగిరి గారేంటంటే కంప్లీట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నారన్నమాట. సో, వెళ్ళిపోవాలి అనుకోని చెప్పేసి అక్కడి నుంచి కంప్లీట్‌గా వచ్చారు. ఆశ్రమం నుంచి బయటకొచ్చారు. వేరే ఊరికి ఎక్కడికొచ్చారు. బట్ అది జరిగిన కొన్ని ఫ్యూ డేస్‌కే అందరి ముందు అంటే రమణ మహర్షి గారు ఏదైతే అదుందో గిరి ఉందో, ఆ గిరిలో ఒక కాంతిగా అంటే చాలా మంది అది దర్శించారంట. ఆ కాంతిగా తను కంప్లీట్‌గా ఆ యొక్క గిరిలోకి ఐక్యమవ్వడం అనేది చాలా మంది వాళ్ళ యొక్క నేత్రాలతో, మాంస నేత్రాలతో దర్శించారు అనేసి సదానందగిరి గారు చెప్పడం జరిగింది. అదే అక్కడ నేనుండుంటే నాకు కూడా అటువంటి భాగ్యం కలిగేది కదా! అనే ఒక అంశాన్ని తను ఎక్స్‌ప్రెస్ చేశారన్నమాట. ఎవరు సదానందగిరి గారు. సో, ఇక్కడ కూడా అదే జరుగుతుందన్నమాట. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వరకే అవగాహన ఉంది. అక్కడ వరకే నమ్మి ఉన్నారు. అదే గొప్ప విషయం అనుకున్నారు.
సో అంటే ఎవరికి అది అవకాశం అందిందో వాళ్ళు మాత్రమే అందిపుచ్చుకున్నారు. మిగతా వాళ్ళు దృష్టి పెట్టలేదు కాబట్టి అది అందలేదు అంతే. అంటే ఆ విషయం మీద అవగాహన లేదు కాబట్టి. ఇక్కడ కూడా ఏమైపోయింది, అందరం కూడా ఎలా ఉన్నాము అంటే పొలాలు దున్నుకోవడంలోన అంటే ఈరోజు పనవ్వాలని. ఇప్పుడు అంతే కదా! ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం అందరం అంటే ఈ సెషన్‌లో ఉన్నాం. అలా కాకుండా జాబ్‌కెళ్ళే వాళ్ళు జాబు, జర్నీలో ఉండేవాళ్ళు జర్నీ. అంటే ఇప్పుడు బస్ డ్రైవర్స్ ఉన్నారనుకోండి. వాళ్ళు బస్ డ్రైవింగ్ చేయాల్సిందే. వాళ్ళ యొక్క ఏదైతే క్రియేషన్ అనేది ఆ విధంగా ఉంది. ఇతర అంశాల మీద కంటే కూడా దాని మీద ఎక్కువ దృష్టి ఉంటది. సో, ఇలాగ ఎవరికి వాళ్ళకి నచ్చినట్టు ఎవరికి ఏది సంతృప్తినిస్తుందో, ఎటువంటి అంశాలు వాళ్ళకి నచ్చుతాయో అవే మనం చూజ్ చేసుకునే అంశం కూడా ఉంది. అందుకనే స్టార్టింగ్‌లోనే అది మీ ఇష్టము అనే దాంతోనే మొదలుపెట్టాను. ఓకే. మీరున్నారు మరి. నేను యావత్ జీవిత పర్యాంతము అన్వేషించిన ఆ అజ్ఞాత దైవాన్ని, ఆ అద్భుత ప్రజ్ఞా క్షేత్రాన్ని ప్రాప్తించుకున్నాను. నా పరమ గమ్యం అదే గనుక. అంటే మనందరి గమ్యం ఏంటి అనే దానికంటే కూడా తన గమ్యం ఏంటి అనేది చక్కగా చెప్తున్నారు. అంటే మన గమ్యము పలానా ఒకటి పెట్టుకొని ఉంటాం. అలాగే రామ్‌త ఆ యొక్క ఏదైతే అజ్ఞాత దైవము ఉందో, ఆ అజ్ఞాత దైవాన్ని చేరుకోవడమే తన యొక్క పరమ గమ్యం కింద పెట్టుకున్నారనమాట. కేవలం గమ్యం అని కూడా చెప్పలే. పరమ గమ్యం అని చెప్పారు. ఈ భూమి మీద మీ జన్మ పరంపరలు నిరంతరం కొనసాగాయి. ప్రతి జన్మలోనూ మీరు మీ అవగాహన పెంచుకుంటూ ఎంతో పురోగమించారు. ప్రస్తుతం మీలో ఎందరిలోనో ఆత్మ జ్ఞానాన్ని అభిలాషించే తీవ్ర జిజ్ఞాస ఉంది. కృత నిశ్చయంతో, తీవ్ర సాధనతో నాకు ప్రాప్తించిన ప్రజ్ఞ కోసమే మీ అన్వేషణలు కూడా సాగుతున్నాయి. అంటే ఇక్కడ మన అన్వేషణ ఎటువైపు వెళ్తుంది అంటే, తీవ్ర సాధనతో నాకు ప్రాప్తించిన అంటే సాధన అని మాత్రమే చెప్పలేదు. తీవ్ర సాధన అని మెన్షన్ చేశారు. తీవ్ర సాధనతో నాకు ప్రాప్తించిన ప్రజ్ఞ కోసమే మీ అన్వేషణలు కూడా సాగుతున్నాయి. మీ చైతన్య బీజాలను ఈ భూమి మీద మీరు నాటారు. ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అన్ని అనుభవాలను పొందారు. ఇప్పటి వరకు మీకు అర్థం కాని సత్యాన్ని గ్రహించడానికి సిద్ధపడి మీరు ఉన్నారు. ఇదివరకట్లాగా కాకుండా ప్రస్తుతపు మీ ప్రధానాశయం ఇదే గనుక. అందువల్లే మీకు కాలాంతరంలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి మీ మీద సమస్త మానవాళి మీద ఉన్న అవాజ్యమైన ప్రేమతో జ్ఞానబోధ చేయడానికే మళ్ళీ ఈ భూమికి నేను తిరిగి వచ్చాను. ఓ మహాచార్యుడిగానే నేను బోధిస్తాను. మహా ఆచార్యుడిగానే. ఓకే. ఓ మహా ఆచార్యుడిగానే నేను బోధిస్తాను. కానీ మీ అంతః ప్రబోధానికి అనుగుణ్యంగానే మీరు కార్మోన్ముఖులు అవుతారని నేను ఆశిస్తాను. అంటే చూడండి, తను ఎంత మహా ఆచార్యుడిగా చెప్పినప్పటికి కూడా, కానీ మీ అంతః ప్రబోధానికి అంటే మన అంతరంలోంచి వచ్చే జ్ఞానం ఏదైతే ఉంటుందో, అనుగుణ్యంగానే మీరు కర్మోన్ముఖులు అంటే మనం చేసే పనులు అవుతారని నేను ఆశిస్తాను. అంటే తను చెప్పిన దానికంటే కూడా ఇక్కడ చూడండి మళ్ళీ ఎంత స్వేచ్ఛనిస్తున్నాడో చూడండి రామ్‌త. నేను మహా ఆచార్యుడిగా అంటే ఒక గురువు చెప్పింది శిష్యులు తప్పకుండా పాటించి తీరుతారు ఎట్టి పరిస్థితుల్లో. బట్ అయినప్పటికీ కూడా నేను మహా ఆచార్యుడిగా వచ్చి మీకు చెప్పినా, కానీ మీరెప్పుడైతే అంతర్ముఖం అయ్యి, మీ అంతరంలోంచి ఏదైతే మీకు అందుతుందో దాన్నే మీరు కార్ ఆహ్, కర్మోన్ముఖులు అంటే దాన్ని చేయడానికి మీరు అవుతారని నేను ఆశిస్తాను. అంటే మళ్ళీ చూడండి, తను చెప్పిందే చేయమని కూడా ఇక్కడ చెప్పట్లేదు. మీకు అంతరంలోంచి ఏది చేయాలనిపిస్తుందో దాన్నే నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నా. అంటే అంత స్వేచ్ఛను మనకు అందిస్తున్నారనమాట. ఓకే. అంటే మీరెప్పుడన్నా ఈ స్థితికి రావాల్సిందే కాబట్టి, మీకు నచ్చినప్పుడే దాన్ని కంటిన్యూ చేసుకోండి. ఈ జన్మలోనా, వచ్చే జన్మలోనా అలా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎలాగంటే అలాగ మనకి చాయిస్ అనేది ఇస్తున్నారు. ఇలా తలానికి నేను వచ్చింది అతీతంగా ఉన్న దివ్య జ్యోతిని గురించి వర్ణించి చెప్పడానికి కాదు. ఇలా తలానికి నేను వచ్చింది అతీతంగా ఉన్న దివ్య జ్యోతిని గురించి వర్ణించి చెప్పడానికి కాదు. ఆ జ్యోతిని మీరు కూడా సాక్షాత్తుగా దర్శించడానికి సహాయపడడం కోసము. అంటే ఒక దివ్య జ్యోతి ఉంది. అది చాలా గొప్పగా ఉంటుందని వర్ణించడానికో, వ్యక్తపరచడానికో రాలేదు నేను. ఆ జ్యోతిని మీరు కూడా సాక్షాత్తుగా దర్శించడానికి సహాయపడడం కోసం వేదాంత వాక్యాల ఘోషణలో కాకుండా నేను నేర్పుతున్న విద్య మీ అంతరంగపు లోతుల్లో సత్యనాదాన్ని ఘంటాపదంగా మ్రోగించి మరిచిపోయిన మీ దివ్యత్వాన్ని గుర్తు చేసి ఆత్మ ప్రబోధంగా మిమ్మల్ని ప్రోత్సహించి ఆ దివ్యత్వాన్ని మీలో పునః ప్రతిష్ఠించడానికే అని చూడండి ఎంత చక్కగా వివరించో చూడండి. వేదాంత వాక్యాల ఘోషణలో కాకుండా అంటే వేదాంత పరంగా కాకుండా నేను నేర్పుతున్న విద్య మీ అంతరంగపు లోతుల్లో సత్యనాదాన్ని ఘంటాపదంగా మ్రోగించి అంటే సత్యాన్ని మన అంతరంగంలో ఘంటాపదంగా మ్రోగించి మరచిపోయిన మీ దివ్యత్వాన్ని గుర్తు చేసి ఆత్మ ప్రబోధంగా మిమ్మల్ని ప్రోత్సహించి అంటే ఆత్మ ద్వారా ఒక ఆత్మ స్థితిలోనే అంటే వ్యక్తిత్వము అనే అంశాన్ని ఇక్కడ ఎక్కడా కూడా ప్రకటితం చేయట్లేదు. ఎక్కడా కూడా దాని గురించి చెప్పట్లేదనమాట. కేవలం ఆత్మ ప్రబోధంగా మిమ్మల్ని ప్రోత్సహించి ఆ దివ్యత్వాన్ని మీలో పునః ప్రతిష్ఠించడానికే మానవ జాతి మనుగడ కోసం మీరు మీ దివ్యత్వాన్ని, సర్వుల దివ్యత్వాన్ని కూడా గ్రహించడం అత్యంత ఆవశ్యకం. అంటే చూడండి, మానవ జాతి మనుగడ కోసము మీరు మీ దివ్యత్వాన్ని అంటే నా యొక్క దివ్యత్వాన్ని, సర్వుల దివ్యత్వాన్ని, సర్వులు అంటే సమస్తము, సర్వుల దివ్యత్వాన్ని కూడా గ్రహించడం అత్యంత ఆవశ్యకము. అంటే
నేను దైవాన్ని అనుకోవడము అనేది ఎంత ఇంపార్టెంటో, ఇతరులు కూడా దైవాలే అనే ఒక అంశాన్ని నింపుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే 2 వైపుల నుంచి ఉండాలి. అంటే నేను మాత్రమే దైవం అంటే మనం ఇప్పుడు అనుకున్నప్పుడు కూడా కాంటెంప్లేట్‌లో ఐ యామ్ గాడ్ అనుకుంటాం. ఐ యామ్ ఓన్లీ గాడ్ అనుకోవట్లేదు. ఓకే. నెక్స్ట్ నేను దైవాన్ని. నేనే దైవాన్ని అనుకోవట్లేదు. నేను దైవాన్ని. అంటే ఇక్కడ చూడండి. అంటే నేను దైవంగా ఉండి ఇతర దైవాలతోటి ఒక సంభాషణ జరుగుతుంది. ఇతర దైవాలను నేను కలుస్తున్నాను. ఇతర దైవాలతో నేను మాట్లాడుతున్నాను. ఇలాగా ఆ దైవీకమైన అంశాన్ని వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి అంటే నేను అనే ఒక వ్యక్తిత్వ అంశాన్ని పూర్తిగా మార్పు చేస్తూ దైవిక తత్వాన్ని, దివ్యత్వాన్ని మనలో నింపుకుంటూ ఇతరుల్లో కూడా ఆ దివ్యత్వాన్ని చూడడమే ఇక్కడ మనం చేయాలన్నమాట. అత్యంత ఆవశ్యకం. నా ఉనికి శక్తితో, మీ ఉనికి శక్తి మీద ప్రేమతో, నా ఉనికి శక్తితో, మీ ఉనికి శక్తి మీద ప్రేమతో, మీ పూర్వ వైభవాన్ని, తేజాన్ని పునఃప్రాప్తించుకునే విద్యను నేను నేర్చుకున్న దాన్ని మీకు నేర్పిస్తాను. మీరు ఆనందం పొందితే నేను మీతో పాటు ఆనందిస్తాను. మీరు దుఃఖిస్తే మీ కన్నీళ్లను శోషించే పవనాన్ని మీ వద్దకు పంపుతాను. చూడండి. మీరు ఆనందపడితే మీతో పాటు నేను ఆనందిస్తాను. మీరు దుఃఖిస్తే మీ కన్నీళ్లను శోషించే పవనాన్ని మీ వద్దకు పంపుతాను. అంటే ఒక చక్కటి గాలిని మీ వద్దకు పంపుతాను. అంటే ఎప్పుడు మనకు తోడుంటా అని చెప్తున్నాడు రాంత. ఈ బృహత్ జీవిత పయనాన్ని ప్రారంభించడానికి ముందు మీకు ఉన్న బ్రాహ్మీ స్థితి ప్రభావాన్ని మీలో పునర్నిర్మించే విద్యని, జ్ఞానాన్ని ఈ బోధనల వల్ల నేర్చుకుంటారు. అంటే ఈ బోధనల వల్ల ఏం నేర్చుకుంటారు చూడండి. ఈ బృహత్ జీవిత పయనాన్ని ప్రారంభించడానికి ముందు మీకు ఉన్న బ్రాహ్మీ స్థితి అంటే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బ్రాహ్మీ స్థితి ప్రభావాన్ని మీలో పునర్నిర్మించే విద్యని, జ్ఞానాన్ని ఈ బోధనల వల్ల నేర్చుకుంటారు. మీ అంతర్వాణి ప్రబోధానికి అనుగుణ్యంగా కార్యాచరణ చేస్తూ ఆనంద మార్గంలో మాత్రమే చరించే విద్యనే మీరు నేర్చుకుంటారు. మీ అంతర్వాణి అది ఇంట్యూషన్ అని చెప్తుంటాం. ఇన్నర్ వాయిస్ అని చెప్తుంటాం కదా! మీ అంతర్వాణి ప్రబోధానికి అనుగుణ్యంగా కార్యాచరణ చేస్తూ అంటే మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దానికి తగ్గట్టుగా మనం పనులు చేస్తూ ఆనంద మార్గంలో మాత్రమే చరించే ఎస్పెషల్లీ చూడండి. ఏది త్రూ ఇంట్యూషన్ ద్వారా వెళ్ళే పనులు ఎలా ఉంటాయంటే ఆనంద మార్గంలో మాత్రమే అని చెప్తున్నానన్నమాట. ఇంక వేరే అంశం అనేది లేదు. కంప్లీట్‌గా ఇట్స్ ఎ బ్లిస్‌ఫుల్ స్టేట్. ఒక ఆనంద స్థితి. ఆనంద మార్గంలో మాత్రమే చరించే విద్యనే మీరు నేర్చుకుంటారు. ఎంతో గంభీరమైన మీ అనుభూతులను గ్రహించి ఈ భూతలం మీద నిజమైన సంపదను, భావనాశక్తిని సంప్రాప్తించుకుంటారు. ఈ భూతలం మీద నిజమైన సంపదను అంటే ఈ భూతలం మీద సంపద అంటే మనకేం కనిపిస్తుంది? బంగారమో, ఇల్లో లేకపోతే అదో, ఇదో కారో లేదా ఇంకోటేదో కనిపిస్తూ ఉంటుంది. అంటే మ్యాటర్ ఫిజికల్‌గా ఏదైతే ఉందో మనం ఇంతకాలం అదే సంపద అనుకుంటున్నాం. కానీ ఇక్కడేం చెప్తున్నారు? ఈ భూతలం మీద నిజమైన సంపదను, భావనా శక్తిని అంటే భావనా శక్తి అనే దాన్ని ఎస్పెషల్లీ ఎంత హైలైట్ చేశారో చూడండి. అంటే మనం ఒక అంశం పట్ల భావన కలిగి ఉండాలి. అంటే ఆ భావనతోనే సృష్టి జరుగుతుంది అనడానికి ఒక నిదర్శనం అండి. అంటే పైపైన అనుకోవడం కాదు. అంటే లైక్ కొన్ని కొన్ని సార్లు మనకి ఇలా జరుగుతుంది అని అంతరంలోంచి అనిపిస్తది. ఏదైనా ఒక విషయం. అది అంతరం నుంచి కలిగిన భావన అన్నమాట. అటువంటిదే ఇక్కడ చెప్తున్నారు తప్ప, నేనేదో పైపైన అనుకోవడం కాదనమాట. ఇలా జరిగితే బావుంటది, ఇలా జరిగితే బావుంటది, ఇలా అవుతుంది అలా అని కూడా కాదు. కంప్లీట్‌గా మీకు అంతరంలోంచి కొన్ని కొన్ని సార్లు అంటే లైక్ మనకు చూడండి ఎప్పుడన్నా ఏదైనా జరిగే ముందు యెస్ ఇలా అనిపిస్తుందేమో, ఇలాగా ఎందుకో నాకు అనిపించింది అలా జరుగుతుందేమో, వాళ్ళొస్తారేమో, వీళ్ళు ఇలా వెళ్తారేమో, లేకపోతే నాకు ఒక 2-3 డేస్‌లో కొద్దిగా ఒంట్లో బాగోదేమో, ఇలా ప్రతీది కూడా మనకు ముందుగానే ఒక అనుభూతి కలుగుతూ ఉంటుందన్నమాట. సో, అదే చెప్తున్నారు. సంపదను, భావనా శక్తిని సంప్రాప్తించుకుంటారు. మహోన్నతమైన ఆత్మ ప్రేమికులై ఎదుటివారిలో సైతం మీలోని దివ్యత్వాన్ని దర్శించగలుగుతూ, మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నంత ఇష్టంతోనే అందరినీ ప్రేమించగలుగుతారు. ఈ మహోన్నత స్వయం శిక్షణతో ఆత్మసిద్ధిని పొందిన మీరు ప్రపంచానికి ఒక ప్రచండ జ్యోతిగా తయారవుతారు. చూడండి. మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నంత ఇష్టంతోనే అంటే మనల్ని మనం ప్రేమించుకుంటూ ఆ ఇష్టంతోనే అందరినీ ప్రేమించగలుగుతారు. ఈ మహోన్నత స్వయం శిక్షణతో ఆత్మసిద్ధిని పొందిన మీరు ప్రపంచానికి ఓ ప్రచండ జ్యోతిగా తయారవుతారు. ఆత్మ ప్రేమ తత్వానికి సజీవ నిర్వచనంగా ప్రస్ఫుటంగా మీరు కనిపిస్తూ ఉంటారు. ఆత్మ ప్రేమ తత్వానికి సజీవ నిర్వచనంగా అంటే ఆత్మ యొక్క ప్రేమతత్వం అంటే ప్రేమించడం అంటే చాలా రకాలుగా ఉంటాయి. ఒక తల్లి, బిడ్డ ఇలాగ చూసుకుంటే ప్రతీది ఉంటది. మన పెంపుడు జంతువు దగ్గర అన్నీ ప్రేమిస్తూ ఉంటాం. అదెలా ఉంటుంది? ఒక ఫిజికల్ రిలేషన్‌షిప్ అన్నమాట. ఓకే. అలా కాకుండా ఆత్మ ప్రేమతత్వము అంటే ఇక్కడ ఫిజికల్ అంశాలు ఏవైతే ఉంటాయో, పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో, క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో, ఇవేమీ ఉండవు. అన్నీ డిజాల్వ్ అయిపోయిన తర్వాత కేవలం వాళ్ళలో ఉన్న ఆత్మతత్వాన్ని మాత్రమే మనం చూస్తూ, మనం కూడా ఆ విధంగా ఆత్మ ప్రేమ తత్వానికి సజీవ నిర్వచనంగా అంటే ఈ భూమి మీద నిలిచి ఉన్న ఒక వ్యక్తిగా
ప్రస్ఫుటంగా మీరు కనిపిస్తూ ఉంటారు. అందరికి ఆ విధంగా మనం దర్శనం ఇస్తూ ఉంటాం అన్నమాట. నేను మీకు నేర్పుతోంది ఒక మత బోధన కానే కాదు. మతం మొండి సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. నియమాలతో నిండి ఉంటుంది. సంకుచితంగాను, శాసించేదిగాను ఉంటుంది. అంటే మతాన్ని ఎలా వివరిస్తున్నారు చూడండి. అంటే ఇక్కడ వివరిస్తున్నారు అనుకున్నప్పుడు అంటే నేను హిందువుని, నేను క్రిస్టియన్‌ని, నేను ముస్లింని, లేకపోతే నేను సిక్కుని ఏవైతే ఒక జన్మ పరంపరలో ఒక అనుభవం కోసం ఎంచుకొని వచ్చామో, సో, ఈ వచ్చే క్రమంలో కొన్ని నమ్మకాలను కూడా మనం బలంగా పెట్టుకొనున్నాం. అంటే ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ సిద్ధాంతాలు నమ్మి అలాగే వెళ్తున్నాం. దానివల్ల నష్టం ఏం జరగలేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నేను మీకు నేర్పుతుంది ఒక మత బోధన కానే కాదు. అంటే ఒక మతానికి సంబంధించింది కానే కాదు. మతం మొండి సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. మతానికంటూ కొన్ని సిద్ధాంతాలుంటాయి. మొండి సిద్ధాంతాలు ఎందుకన్నారు అంటే, అది ఎస్పెషల్లీ ఆ మతంలో ఉన్నవాళ్ళు. అంటే దాంట్లో హైయెస్ట్ ఫార్మ్‌లో ఉన్నవాళ్ళు అది పాటించాల్సిందే. దానికి ఏమి రీజన్ గూడా ఉండదు. ఈ విధంగా అందింది గురువుల నుంచి, ఈ విధంగా ఉంది. ఇది మీరు పాటించాల్సిందే అని చెప్పారనుకోండి, తప్పకుండా అది ప్రతి ఒక్కరు పాటించాలి. దాంట్లో ఉన్న ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత ఇదైనా సరే. నియమాలతో నిండి ఉంటుంది. కొన్ని నియమాలుంటాయి. ప్రతి మతంలో గూడా కొన్ని నియమాలుంటాయి. పలానా టైంకి స్నానం చేయాలా, పలానా టైంకి ఉండాలని, పలానా టైంకి నమాజ్ చేసుకోవాలని, పలానా టైంకి ప్రార్థన చేసుకోవాలనో, సో, ఏదో ఒకటుంటుంది. సంకుచితంగాను, శాసించేదిగాను ఉంటుంది. ఏదో ఒకటి. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో, వచ్చినప్పుడు నువ్వు ఇలాగ వాళ్ళకి నమస్కారం చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఎందుకు చేయలేదు? ఇలాగ నీకు ఆహం ఉందా? ఇది ఉందా? ఏదో ఒకటి. అంటే ఇక్కడ ఏ అంశం పట్ల కూడా ఎదుటి వ్యక్తిని ఏ విషయంలోనూ కూడా మభ్యపెట్టేది కానీ, కొద్దిగా పుష్ చేసే విధంగా కానీ, అంటే లైక్ ఫోర్స్ చేసే విధంగా ఏది ఉండదనమాట. ఏది రామ్తా విజ్ఞానంలో. మతంలో మాత్రం అలా ఉంటుందని చెప్తున్నారు. అదొకసారి మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే అంటే మనం ఉన్న మతం తప్పా, రైటా అనేది కాదు. కానీ ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయని అవగాహన పెంచుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్. నేను ఏ మత బోధకుడిని కాను. మతం భూమిని విభజిస్తూ ఎన్నో విద్వేషాలను, విభేదాలను, ఉపద్రవాలను సృష్టించింది కనుక. అంటే ఇప్పుడు చూడండి. ఏదైతే మతం అనేది ఏం చెప్తున్నారు అంటే, భూమిని విభజిస్తూ ఎన్నో విద్వేషాలను, విభేదాలను, ఉపద్రవాలను సృష్టించింది కనుక. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. పలానా మతం వాళ్ళు పలానా దేశంలో ఉన్నారు. పలానా మతం వాళ్ళు పలానా ఇదుండాలి. అక్కడ ఇది, ఇది, ఇది అని చెప్పేసి ఒక విభజన ఎలా ఏర్పడింది అంటే మతం ద్వారానే ఏర్పడింది. ఏర్పడింది కాబట్టి ఈ యొక్క యుద్ధాలు కూడా ఎందుకు వచ్చాయంటే దాని ద్వారానే వచ్చాయని చెప్తున్నారు. నా బోధన కేవలం జ్ఞానం మాత్రమే. నా యొక్క బోధన కేవలం జ్ఞానం మాత్రమే. కేవలం నేర్చుకోవడం మాత్రమే. ఇది ఓ అనుభవం. ఇదే ప్రేమ. దేవుడు అంటే ఏమిటో ఆ అనంత తత్వాన్ని అనుభవించగల జ్ఞానాన్ని మీరు ప్రాప్తించుకోవడానికి నా ఈ బోధన ప్రేమతో సాగుతుంది. ఇదే ప్రేమ. దేవుడు అంటే ఏమిటో ఆ అనంత తత్వాన్ని అనుభవించగల జ్ఞానాన్ని మీరు ప్రాప్తించుకోవడానికి అంటే మనకు అందించడానికి ఏది ఆ అనంతమైన శక్తి ఏదైతే ఉన్నదో, ఆ దైవం ఏదైతే ఉందో, ఆ దైవాన్ని యొక్క జ్ఞానాన్ని మనం ప్రాప్తించుకోవడానికి నా ఈ బోధన ప్రేమతో సాగుతుంది. ఈ బోధనలు న్యాయ శాసనాలు కావు. ఏ నియమాలు వీటిలో లేవు. నియమాలు స్వేచ్ఛను హరించే ప్రతిబంధకాలే కనుక. అంటే చూడండి. అంటే ఈ నియమాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది జ్ఞానము అనే అంశానికి వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు అంటే ఒకదాన్నని కాదు. ప్రతి సంస్థ జ్ఞానాన్ని అందించే ప్రతి సంస్థ కూడా ఎలా ఉంటుంది అంటే, ఈ సంస్థలో ఇదే మీరు ఫాలో అవ్వాలి. దీంతోనే మీకు సమస్తం వస్తుంది. వేరే వాళ్ళు చెప్పేదానికంటే కూడా మీరు ఇదే ఉండాలి. ఇలాగే ఉండాలి అని చెప్పేసి ప్రతి సంస్థ తనకంటూ ఒక నిర్దేశకమైన అంశాలను ఎప్పుడు కూడా పెట్టుకొని ఉంటుందన్నమాట. ఆ సంస్థ అవ్వచ్చు, ఒక గురువు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ఓకే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అటువంటి అంశాలు అన్నీ లేకుండా జ్ఞానాన్ని ఇవ్వడమే నాకు ఇంపార్టెంట్. అంటే మీరు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఎవరితో ఉన్నారు? ఏం తింటున్నారు? మీరు మంచి వాళ్ళా? చెడ్డ వాళ్ళా? అనేది కూడా చూడట్లేదు. జ్ఞానాన్ని ఇవ్వడమే ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే. అదే చెప్తున్నారు. స్వేచ్ఛను హరించే బంధకాలే కనుక. అలాగేమన్నా ఉన్నాయి అంటే అవి మన స్వేచ్ఛను హరించేవే. దివ్యత్వాన్ని గురించి ఎంచుకోగల అవకాశాల గురించి తప్ప మరే విషయాలను నేను బోధించను. దివ్యత్వాన్ని గురించి ఎంచుకోగల అవకాశాల గురించే తప్ప మరే విషయాలు నేను బోధించను. అంటే మనలో ఒక దివ్యత్వాన్ని పెంచుకోవడానికి దానికి ఎటువంటి అంశాలు మనం ఎంచుకోవాలో వాటిని తప్ప నేను ఇంకేమీ బోధించను. ఈ భూతలం మీద అంటే చాలా క్లారిటీగా ఉన్నాడు రాంత. ఈ భూతలం మీద ఎవరికి ఏది అందించాలనే అంశం పట్ల ఎన్నో విషయాలు తెలిసినప్పటికీ కూడా, ఈ దేంట్లో తప్పుంది, దేంట్లో రైట్ ఉంది అనే అంశాల పట్ల స్పష్టత ఉన్నప్పటికి కూడా, తన ప్రేమతత్వంతో దివ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలన్న అంశం మీద తను దృష్టి పెట్టాడు తప్ప ఇంక దేని మీద పెట్టలే. అంత స్పష్టంగా తను క్లియర్‌గా ఉన్నాడు. అలాగే మనం కూడా స్పష్టంగా ఉండాలి. సో, ఆ స్పష్టతను మనలో నింపుకొని, ఈ జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉంటే ఇంకా ఫాస్ట్‌గా ఒక జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది మనకి ఈజీగా. ఈ భూతలం మీద జీవించడానికి ఉన్న అవకాశాలను ఎంచుకోవడానికి దోహదం చేసే జ్ఞానాన్నే మీకు నేను అందిస్తాను. ఇక్కడ కూడా చూడండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది జ్ఞానము అంటే అన్నీ వదిలిపెట్టి రావాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు. కానీ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు అంతా.
ఈ భూతలం మీద జీవించడానికి ఉన్న అవకాశాలను ఎంచుకోవడానికే దోహదం చేసే జ్ఞానాన్నే మీకు నేను అందిస్తాను. అంటే నార్మల్‌గా చూస్తే వేరే అన్ని గూడా అంశాలు చూస్తే వైరాగ్యము అటువైపు మీరు అన్నీ వదిలేసుకొని రావాలి. అప్పుడే మీకు జ్ఞానం ఉంటుంది. అలా ఉంటుంది. కాబట్టి రామ్‌తో అలా ఉండదు. మీకు ఆరోగ్యం కావాలా? డబ్బు కావాలా? కుటుంబ బాంధవ్యాలు కావాలా? ఏదిగా ఉంటది. దానికది ముందు క్రియేషన్ చేసుకోండి. సృష్టి చేసుకోండి. సంతృప్తి నుంచి శాంతి స్థితికి రావాలి. శాంతి స్థితి నుంచి అప్పుడు జ్ఞానం వైపు రండి. కంగారేం లేదని చెప్తాడు. మనకి ఏది కావాలంటే అది సంప్రాప్తించుకొని, దాన్ని సంతృప్తిగా అనుభూతి చెంది, తర్వాతే నెక్స్ట్ దాంట్లోకి. అంటే ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడనుకుందాం ఎగ్జాంపుల్‌గా. మీ ఇంటికొచ్చారు. మీ ఇంటికొచ్చిన తర్వాత, ఇప్పుడు మీ ఇల్లు చాలా గొప్పది, బాగుంది. మీరిప్పుడు ఇల్లంతా చూపిస్తున్నారు. ఎంతో మీరు డిజైన్ చేశారు, సూపర్‌గా ఉంది. మీ ఇంటీరియర్ అంతా కూడా అద్భుతంగా ఉంది. కానీ తను ఆకలితో ఉన్నాడు. సో, ఆకలితో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఆ యొక్క భోజనం తనకి అందించి, తర్వాత ఇల్లు చూపిస్తే, అది ఇంకొక మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ ఇంకా తనకి ఇష్టంగా తన ఫస్ట్ ఆకలి తీరుతుంది. తర్వాత ఫర్దర్‌గా ఇంటిని చూడగలుగుతాడు. సేమ్ అదే విధంగా ఇక్కడ జ్ఞానం తీసుకునే క్రమంలో కూడా మనకి ప్రస్తుతం ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఫుల్‌ఫిల్ చేసుకున్న తర్వాత జ్ఞానం వైపు వెళ్తే, మనకి అద్భుతంగా ఆ అంశాలను గ్రహించే శక్తి పెరుగుద్ది. నార్మల్‌గా వేరే వాటిలో ఏంటంటే మీరు అలా వదిలేయాలి, ఇలా వదిలేయాలి, డబ్బులు పక్కన పెట్టేయాలి, కుటుంబాన్ని పక్కన పెట్టేయాలి, అది ఇది వైరాగ్యం ఇలా చాలా అంశాలు ఉండుండొచ్చు. అన్నిటిని పక్కన పెట్టేసి వచ్చాను. బట్ ఇక్కడ అటువంటి అంశమే లేదు. అదే చెప్తున్నారు. ఈ భూతలం మీద జీవించడానికి ఉన్న అవకాశాలను ఎంచుకోవడానికి దోహదం చేసే జ్ఞానాన్నే మీకు నేను అందిస్తాను. ఆ జ్ఞానం వల్ల మీ జీవితం ఈ యొక్క భూతలానికి మాత్రమే పరిమితం కాదని మీరు గ్రహిస్తారు. మరెన్నో గ్రహాల్లో, మరెన్నో తలాల్లో జీవితం ఉంటోంది అని మీరు గ్రహిస్తారు. అంటే కేవలం ఈ భూతలం మీద జీవితమే కాదు, ఇంకా చాలా తలాలున్నాయి. ఆ తలాల్లో కూడా మనం జీవించొచ్చు అనే జ్ఞానాన్ని కూడా మీరు గ్రహిస్తారు. భయాలతో బందీలుగా ఆలోచనల సుడిగుండాల్లో చిక్కుబడిపోయి ఉన్న మీకు అవధుల్లేని ఆలోచన సంవిధానాన్ని నేర్పించబోతున్నాను. మనకేం నేర్పిస్తున్నారు అంటే రామ్‌తా, భయాలతో బందీలుగా ఆలోచనల సుడిగుండాల్లో చిక్కుబడిపోయి ఉన్న మీకు అవధుల్లేని ఆలోచన సంవిధానాన్ని నేర్పించబోతున్నాను. అంటే ఈ యొక్క ఆలోచనల సుడిగుండాల్లో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో, భయాల్లో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో, మీకు అవధుల్లేని ఆలోచన సంవిధానాన్ని, అంటే పరిమిత తత్వాలు, అవధులు ఇటువంటి అంశాలన్నీ లేని ఒక ఆలోచన సంవిధానాన్ని నేర్పించబోతున్నాను. అనంత శ అనంత శయాన్ని మీలో నిర్మించబోతున్నాను. అనంత ఆశయాన్ని సారీ. అనంత ఆశయాన్ని అంటే అంటే గొప్ప ఆశయాలుండాలి. చాలా గొప్ప గొప్ప ఆశయాలు ఎక్కడైనా అనంతమైన ఆశయం. అంటే ఆ ఆశయం అనేది ఎప్పుడు విస్తరిస్తూనే ఉంటుంది. అనంత ఆశయాన్ని మీలో నిర్మించబోతున్నాను. అపరిమిత జీవితాన్ని అందించబోతున్నాను. ఈ రోజే మీకది బోధిస్తాను. దాన్ని మీరు ఎంతవరకు స్వీకరిస్తారో, ఎంతెంతగా మీ జీవితంలో ఆచరణలోకి తెచ్చుకుంటారో అంతంతగాను బోధిస్తాను. చూడండి. దాన్ని మీరు ఎంతవరకు స్వీకరిస్తారు? అంటే ఇక్కడ మనం సిద్ధంగా ఉండాలి స్వీకరించడానికి. ఎంతెంతగా మీ జీవితంలో ఆచరణలోకి తెచ్చుకుంటారో, దాన్ని ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఈరోజు ఒకటి తెలిసింది. మనం వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అంతంతగాను బోధిస్తాను. మీరు ఎంతెంత నేర్చుకుంటూ ఉంటే అంతంతగా నేను బోధిస్తూనే ఉంటాను. అంటే ఈ పుస్తకం ద్వారానే కాదు. ఆ చైతన్యము అనేది ఎప్పుడు మనకి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం స్వీకరించాలి. అంటే దీన్ని ఎలా నేను యుటిలైజ్ చేసుకునేవాడినంటే, ఈ పుస్తకం ఈవెన్ చదవక ముందు కూడా ఎప్పుడన్నా ఖాళీగా ఉందనుకోండి, నేచర్‌లో ఎక్కడన్నా ఒక్కడిగా ఉన్నప్పుడు నేనేం చేసేవాడినంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా నాకు ఎటువంటి జ్ఞానము కావాలో అటువంటి జ్ఞానాన్ని నాకు అందించండి అని చెప్పేసి ప్రకృతిని అడిగేవాడిననమాట. కంప్లీట్‌గా ఒంటరిగా ఉండి. అంటే అప్పుడు ఆ సమయంలో నాకు ఎటువంటి జ్ఞానం కావాలో అటువంటి అంశాలే నాకు అందించబడుతూ వచ్చేవి. ఆ విధంగానే ఆ యొక్క చైతన్యం మనకు సహకరిస్తూ ఉంటుందనమాట. మనం ఆ విధంగా అడగొచ్చు, స్వీకరించొచ్చు. మాస్టర్స్ మనం అడిగినప్పుడు వాళ్ళు అలాగే మనకి గైడ్ చేస్తూ ఉంటారు. పలానా మాస్టర్ వచ్చి గైడ్ చేయాలని ఏం లేదు మనం. ఇప్పుడు మనం అపరిమితమైన జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాం. కేవలం నాకు రామ్‌తా వచ్చి చెప్పాలి, లేకపోతే మహావతార్ బాబాజీ వచ్చి చెప్పాలి, లేకపోతే హనుమంతుల వారు వచ్చి చెప్పాలి, లేకపోతే పలానా ఇలాగ ఎటువంటి ఆలోచన మనకు అవసరం లేదనమాట. మనం ఎప్పుడు కూడా ఏంటంటే, ప్రతి విషయంలో ఆనందమైన అపరిమిత తత్వంతోనే మన యొక్క ప్రయాణం అనేది సాగుతూ ఉండాలి. అప్పుడే ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్న మూలం యొక్క అవగాహన మనకు కలుగుతూ ఉంటుంది. ఆ మూలం యొక్క అవగాహన కలుగుతుంది అంటే ఎందుకంటే వీటన్నిటిలో ఉన్నది అదే కదా! ఒకళ్ళు ఒక విధంగా చెప్పొచ్చు, ఇంకోళ్ళు ఇంకో విధంగా చెప్పొచ్చు. బట్ వీళ్ళందరి యొక్క ప్రయాణం ఒకవైపుగానే ఉంది. ఆ నడిపించే ప్రయాణం ఏదైతే ఉంటుందో, ఆ నడిపించే శక్తి పట్ల మనకు అవగాహన పెరగడానికి ఇలాగ అపరిమితంగా, అనంతంగా ఉండమని చెప్తూ ఉంటారు రామ్‌తా ఎప్పుడు కూడా. బోధిస్తాను. సంకుచితత్వం నుంచి మీ ఆత్మను ఉద్ధరించి మహోన్నత వైపు నడిపిస్తాను. మీ అంతర్జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతుంది. సో, ఈ బోధించే క్రమంలో మనకేం జరుగుతుంది అంటే, మీ అంతర్జ్యోతి దేదీప్యమానంగా
దేదీప్యమానంగా వెలుగుతుంది. మీరు మీరుగానే తప్ప అన్యంగా ఏమాత్రం ఉండకూడదు. మీరు మీరుగా తప్ప అన్యంగా ఏమాత్రం ఉండకూడదు. కానీ మీలో ఎందరికో ఆత్మ అంటే ఎవరో తెలియడం లేదు. ఆత్మ అంటే మనం డిస్క్రైబ్ చేయమంటే ఎలా చెప్తాం? అంటే ఏదో పుస్తకాల్లో దాంట్లో దీంట్లో కాకుండా ఆత్మ అనేది తెలియాలి కదా! ఆ ఆత్మను ఎలా తెలుసుకోవాలో నేను బోధిస్తా. ఆత్మను స్వంతం చేసుకున్నాక మరెప్పటికీ మీరు దాన్ని పోగొట్టుకోలేరు. ఒక్కసారి ఆత్మను సొంతం చేసుకున్న తర్వాత మరెప్పటికీ మీరు దాన్ని పోగొట్టుకోలేరు. ఆత్మ ప్రాప్తిని పొందిన తర్వాతనే మరే బోధనలు మీకు అక్కరలేదు. చూడండి. ఆత్మ ప్రాప్తి మీకు కలిగింది అంటే సోల్ తోటి మీరు వన్స్ కనెక్ట్ అయ్యారు అంటే గనక, ఈ బోధనలే మనకు అవసరం లేదనమాట. అంటే చాలా మంది అంటే నా జర్నీయే కాదు. నాతో పాటు ఎవరైతే చాలా మంది ఇప్పుడు మాస్టర్స్ రామ్తా విజ్ఞానంలో వీళ్ళు వెళ్తున్నారో, వాళ్ళందరికీ ముందు రామ్తా బుక్ అందలేదు. వాళ్ళు ఆల్రెడీ తెలియకుండానే సోల్‌తో కనెక్ట్ అయ్యి, సోల్‌తో జర్నీ చేసి చాలా అంశాలు ఇయన్నీ వెళ్తున్న క్రమంలో, అప్పుడు ఈ పుస్తకం అంది ఓకే. ఈ పుస్తకంలో ఉన్నది మనం ఫాలో అవుతుంది ఒకటే అని ఒక అండర్‌స్టాండింగ్ రావడానికి అంటే లైక్ ఒక గైడెన్స్ అనేది ఇంకొంచెం నమ్మకాన్ని ఇవ్వడం కోసం మాత్రమే ఇయన్నీ మన వైపు వస్తాయన్నమాట. ఓకే. సో, అలా కనెక్ట్ అయితే మనం ఇంకా ఎక్కడి నుంచి జ్ఞానాన్ని పొందాల్సిన పని లేదు. మనం ఎప్పుడు సోలే మనల్ని ముందుకు తీసుకువెళ్తుందన్నమాట. ఓకే. ఆత్మ ప్రాప్తిని పొందిన తర్వాత మరే బోధనలు మీకు అక్కర్లేదు. పరమ సత్యంలో ఉత్కృష్టంగా మీరే యథేచ్ఛతో జీవిస్తారు. సో, ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం. సాక్షాత్కారం అంటే మళ్ళీ ఏదో దర్శనం కింద అనుకోకండి మీరు. ఆ యొక్క స్థితితోటి మనం కొనసాగడం అంతే. అంటే ఇప్పుడు ధనవంతులు ఉన్నారనుకోండి. ఆ ధనవంతులు అనే స్థితి ఎప్పుడు వాళ్ళలో ఉంటది. దాన్ని ఎప్పుడు కూడా ఒక బ్యాడ్జ్ పెట్టుకొని, ఇది పెట్టుకొని నేను ధనవంతుడిని, ధనవంతుడిని, ధనవంతుడిని అని చెప్పుకోవాల్సిన పని లేదు. అలాగే ఒక పేదవాడు ఉన్నాడు. నీ పేదవాడిని, పేదవాడిని చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ యొక్క స్థితి అలా ఉంటుంది. లేకపోతే ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు, నేను రాజకీయ నాయకుడు, రాజకీయంలో చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ యొక్క పదవి కాలం ఎంతకాలం ఉందో అంతకాలం వరకు తను అదే విధంగా ఉంటాడు. అలాగే ఎప్పుడైతే మనలో ఒక స్థితి అనేది మార్పు చెందుతుందో, ఆత్మస్థితి అనేది వస్తుందో, ఇంక మన ప్రయాణం అదే విధంగా ఉంటుంది. నేను ఇది అని అంటే ఇంతకుముందు నేను వ్యక్తిగా ఉన్నాను. ఇప్పుడు నేను పలానా శక్తిగా ఉన్నాను. ఇలాగ చెప్పుకోవాల్సిన ఇది గూడా లేదనమాట. ఆ స్థితే నడిపిస్తూ ఉంటుందనమాట. ఓకే. పరమ సత్యంలో ఉత్కృష్టంగా మీరే యథేచ్ఛతో జీవిస్తారు. యథేచ్ఛతో అంటే పూర్తి ఇష్టంతో మనకి అంటే పూర్తి స్వేచ్ఛతో కలిగిన ఒక ఇష్టంతో జీవిస్తారు. నా జీవిత కాలంలో నా ప్రియ పుత్రిక అయిన ఓ స్త్రీమూర్తి శరీరాన్ని మీకు జ్ఞానబోధ చేయడం కోసం నేను ఎంచుకున్నాను. బ్రహ్మచర్యపు జీవితం నాది. అంటే రామ్‌తాకి పెళ్లి కాలేదు. ఏ స్త్రీని నేను పెళ్లాడలేదు. కానీ నా జైత్రయాత్ర సాగుతున్న సమయంలో ఎందరో తల్లులు తమ పిల్లలను నాకు కానుకగా అర్పించుకున్నారు. వెన్నె చిలికే వాళ్ళు వెన్నెను, ద్రాక్షారస ఉత్పత్తిదారులు తమ మధువులను కానుకలుగా నాకు అర్పించుకున్నారు. తమ సంతానాన్నే సేవకు దత్తం చేసిన తల్లిదండ్రులు కానుకలే నాకు లభించిన అత్యుత్తమ కానుకలు. అంటే వాళ్ళ పిల్లల్ని కూడా ఏం చేశారంటే సేవకులు ఇగో రామ్‌తా నీ సేవకులుగా ఉంచుకో అని చెప్పేసి చాలా మంది దారాదత్తం చేశారనమాట. నా సేవకు దత్తం చేసిన తల్లిదండ్రుల కానుకలే నాకు లభించిన అత్యుత్తమ కానుకలు. అంటే వచ్చిన తనకి తినడానికి వీటికి చాలా వచ్చినప్పటికి కూడా చాలా మంది ఇదిగో రామ్‌తా నా బిడ్డను ఉంచుకో, నువ్వే నీ సేవకుడిగా ఉంచుకో, లేకపోతే అలా ఉంచుకొని ఇచ్చిన వాళ్ళలో అదే తనకు అత్యుత్తమైన కానుకలని చెప్తున్నాడు. స్త్రీ సాంగత్యమే ఎరుగని నాకు అందరికంటే ఎక్కువ మంది పిల్లలే లభించారు. అంటే పెళ్లి కూడా అవ్వలేదు. స్త్రీ సాంగత్యం అంటే ఏ స్త్రీతో కూడా తన కలయిక జరిగినప్పటికి కూడా ఎక్కువ మంది పిల్లలే లభించారు. అమాయకత్వము, ఆత్మ నైర్మల్యము పుణికి పుచ్చుకొని ఆ అభం-శుభం తెలియని చిన్నారులే నాకు ఉపాధ్యాయులయ్యారు. అంటే చిన్న పిల్లలతోటి మనం కొద్దిగా ఎరుకుతో ఉండగలిగితే గనక వాళ్ళ నుంచి ఎన్నో జ్ఞానాన్ని నేర్చుకోవచ్చని రామ్‌తానే చెప్తున్నాడు ఇండైరెక్ట్‌లీ. ఆ అభం-శుభం తెలియని చిన్నారులే నాకు ఉపాధ్యాయులుగా అయ్యారు. నిత్య సత్య వర్తనులే బాలలందరూ. నిత్య సత్య వర్తనులే బాలలందరూ. పిల్లలందరిలోనూ ఈ కుమార్తె మీద నాకు ఎంతో ఎక్కువ ప్రీతి. ఆ అమ్మాయి చిన్నపిల్లగానే ఉండిపోవాలని అనుకోలేదు. ఓ యోధురాలిగా, సమరశీలిగా తయారవడమే ఆమె కోరిక. మామూలు స్త్రీలలాగా అల్లికలు, కుట్లు ఇలాంటి పనులతో జీవితాన్ని కొనసాగించడం ఆమెకు నచ్చేది కాదు. యుద్ధాలు అంటే ఏమిటో ఆమెకు బాగా అర్థమవ్వడానికి చాలా కాలమే పట్టింది. ఆ అమ్మాయి నన్ను ఎంతగానో ప్రేమించేది. నిరంతరం నేర్చుకోవడం తప్ప మరే ఆశలు ఆమెకి ఉండేవి కావు. అందుకే ఆ అమ్మాయి అంటే నాకు అంత ఇష్టం. మరణాన్ని అధిరోహించిన సాగే సమయంలో మళ్ళీ నేను తిరిగి వస్తాను అని నా కుమార్తెకు వాగ్దానం చేశాను. అంటే ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ఇది కూడా మనకి బాగా హెల్ప్ అవుద్ది. ఆ అమ్మాయి నన్ను ఎంతగానో ప్రేమించింది. అంటే ఇప్పుడు మనం రామ్‌తాని ఇష్టపడుతున్నాం. నిరంతరం నేర్చుకోవడం తప్ప మరే ఆశలు ఆమెకు ఉండేవి కావు. అందుకే ఆ అమ్మాయి అంటే నాకు అంత ఇష్టం. అంటే మనకిప్పుడు రామ్‌తా జ్ఞానం ఇవన్నీ మనకిష్టమే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా నిరంతరం తెలుసుకోవాలని తపన ఎవరిలో ఉంటుందో, ఆ ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి
వాళ్ళంటే నాకిష్టం. ఆ అమ్మాయి అంటే అంత ఇష్టం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మన ప్రయత్నం ఎంత బలంగా ఉంటుందో, ఆ తపన ఎంత బలంగా ఉంటుందో, గురువులు కూడా ఎవరైతే ఈ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన మీద అంత దృష్టి పెడతారు. మనకు సహాయపడుతూ ఉంటారు అన్ని విషయాల్లో కూడా. మరణాన్ని అధిరోహించే సాగే సమయంలో మళ్ళీ నేను తిరిగి వస్తాను అని నా కుమార్తెకు వాగ్దానం చేశాను. జేజెడ్ నైట్‌కి తను వాగ్దానం చేశారు. కానీ నా పయనం ఎక్కడికో ఆమెకు తెలియదు. తనను టర్కీకి వెళ్ళమని, అక్కడే జీవించమని కోరాను. తన శేష జీవితాన్ని నా కోసం ఎదురు చూస్తూ అక్కడే గడిపింది. నేను మళ్ళీ తిరిగి రానేలేదు. అంటే చెప్పాడు. "నువ్వు పలానా చోటుండు. నేను మళ్ళీ వస్తాను. నిన్ను కలుస్తాను" అని చెప్పి టర్కీకి చెప్తే, తను మళ్ళీ రాలేదన్నమాట. ఎవరు రామ్‌తా రాలేదు. తర్వాత ఆమెకు ఎన్నో జన్మలు గడిచాయి. ఆ జన్మల పరంపరలో తాను నమ్మిన సత్యం కోసం ఆమె శిరచ్ఛేదలకు, సజీవ దహనాలకు, ఆకలి చావులకు కూడా గురి కావాల్సి వచ్చింది. అంటే ఈ జన్మ పరంపరలో తనకి జీవితం ఎలా అయింది కొన్ని కొన్ని సార్లు ఆ సత్యాన్ని గ్రహించడం కోసం తను తను చంపేసుకుంది. అంటే మరణాన్ని జయించడం కోసమో, లేదా సజీవ దహనాలకి, ఆకలి చావులకు కూడా గురి కావాల్సి వచ్చింది. అలాంటి జన్మ జన్మల సాధనల ఫలితంగా చూడండి, అన్ని జన్మ జన్మల సాధనల ఫలితంగా ఉత్తమ కుల సంజాతగా, అత్యంత వినయశీలిగా ఆమెకు జన్మ ప్రాప్తించింది. ఆ పుణ్య ఫలితంగానే నేను ఆమె ద్వారా మీ దగ్గరకు తిరిగి రాగలిగా ఆమె మీరు ఏనాడో మర్చిపోయిన మీ దివ్య వారసత్వాన్ని మీకు గుర్తు చేయగలిగే సహాయాన్ని చేయగలుగుతున్నాను. ఆమె ద్వారా మీరు ఏనాడో మర్చిపోయిన మీ దివ్య వారసత్వాన్ని మీకు గుర్తు చేయగలిగే సహాయాన్ని చేయగలుగుతున్నాను. ఈ భూతలానికి ఆమె అందించిన మహోన్నత కానుక ఇదే. మీకు నేను ఇచ్చిన వాగ్దానాన్ని నేను నిలబెట్టుకున్నాను. అంటే చూడండి. అంటే ఈ జ్ఞానం చెప్పేటప్పుడు తను ఆల్రెడీ ఆ జేజెడ్ నైట్ అంటే ఇప్పుడు జేజెడ్ నైట్ అన్ని జన్మలు తీసుకుంది, అంత ప్రయత్నం చేసింది, అన్ని సార్లు చచ్చిపోయింది. మనం కూడా అలా చేస్తేనే రామ్‌తో మనకి గైడ్ చేస్తారని కాదు. ఆమెకి అంత మధ్యలో ప్రాసెస్ ఎందుకు జరిగింది అంటే, రామ్‌తా ఛానెలింగ్ ప్రక్రియకి తనను ఎంచుకున్నాడు కాబట్టి, ఆ ఛానెలింగ్ ప్రక్రియకి తనంత సిద్ధంగా ఉండాలి కాబట్టి, అన్ని మార్పులు జరగాల్సొచ్చింది. అన్ని మార్పులు జరిగిన తరువాత, అప్పుడు రామ్‌తా ఛానెలింగ్ ద్వారా తను కనెక్ట్ అయ్యి, తన ద్వారా మనకు జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఓకే. ఇక్కడ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా అంత తపన పడాలేమో, అంత చేయాలేమో అలా ఏం లేదు. ఎందుకంటే అప్పటికి రామ్‌తా జ్ఞానము అనేది ఈ భూమి మీదకి రాలేదు. ఈ భూమి మీదకి రావడానికి తనను ఎంచుకున్నాడు కాబట్టి, ఆ ఎంచుకునే క్రమంలో అంటే ఇప్పుడు మనం ఒకటి ఎంచుకున్నప్పుడు ఎంత శ్రేష్టంగా ఉంటే దాన్ని అలా ఎంచుకుంటాం గదా! ఆ శ్రేష్టంగా ఉండడానికి మనం ఎంత సమయమన్నా కేటాయిస్తాం దాన్ని. అంటే మార్పు చేయడం కోసం. సో, అలాగా మార్పు జరిగే క్రమంలో జన్మ జన్మల పరంపరలో చాలా జరిగాయని చెప్తున్నాడనమాట జేజెడ్ నైట్ ద్వారా. ఎందుకంటే తననే ఎంచుకున్నాడు కాబట్టి మొదటి నుంచి. తన మధ్య వయస్సులో ఊహించనివి ఏ మాత్రము సంభవాలు కాని ఆ ప్రాయంలో ఆమెకు నేను లభించాను. ముగ్ధ మనోహరంగా, సహజ రుజువర్తనంతో, అమాయకత్వంతో జీవిస్తూ, ఏ మహోన్నత విశ్వాసాల జోలికి పోకుండా ఆమె జీవనం ఉన్నందువల్లే నేను ఆమెను ఈ సేవకు ఎంచుకొని ప్రస్తుతం మీకు నేర్పుతున్న విషయాన్నే బోధించాను. జ్ఞానార్జనతో, నిరంతర అభ్యాసంతో మేమిద్దరము ఈ కార్యాచరణ చేశాము. జ్ఞానార్జనతో, నిరంతర అభ్యాసంతో మేమిద్దరం ఈ కార్యాచరణ చేశాము. ఒక్కొక్కరినే తీర్చిదిద్దాలన్న ఆశయంతో, క్రమేపీ జ్ఞానులు ఏర్పడాలన్న సంకల్పంతో మొట్టమొదటి నుంచి ఏ ప్రచారాల్ని మేము చేయలేదు. ఒక్కొక్కరినే తీర్చిదిద్దాలన్న ఆశయంతో, క్రమేపీ జ్ఞానులు ఏర్పడాలన్న సంకల్పంతో మొట్టమొదటి నుంచి ఏ ప్రచారాల్ని మేము చేయలేదు. వ్యక్తి పూజల్ని మీరు చేస్తారే కనుక, ఇతరులని మీకన్నా గొప్పవారుగా కొలుస్తారు కనుక, ఇలాంటి అజ్ఞాత బోధన పద్ధతిని నేను ఎంచుకున్నాను. అందువల్లే నా బోధనలో ఎవరికీ పూజలను, నమస్కారాలను అనుమతించను. అవి కూడా తన కాళ్ళే కనుక. అంటే ఇతరులకి మనం దండం పెడుతుంటాం. నమస్కరిస్తూ ఉంటాం. ఓకే. సో, అలా కూడా నేను చేయనని చెప్తున్నారు. ఇతరులని మీకన్నా గొప్పవారుగా కొలుస్తారు కనుకే ఇలాంటి అజ్ఞాత బోధన పద్ధతి నేను ఎంచుకున్నాను. అందువల్లే నా బోధనలో ఎవ్వరికీ పూజలను, నమస్కారాలను నమస్కారం అంటే చేతులతో పెట్టే నమస్కారం అని కాదు. పాదాలకు నమస్కరిస్తుంటారు కదా! దాన్ని కూడా నేను ఎంకరేజ్ చేయనని చెప్తున్నారు. అనుమతించలేదు. అవి కూడా తన కాళ్ళే కనుక. ఎందుకంటే అక్కడ ఏది వేరుగా లేదు. మనం వ్యక్తిత్వంగా చూస్తే ప్రతిదీ వేరుగా ఉంటుంది. ఇతరులకి మనం నమస్కారం చేస్తున్నాము అంటే, మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాము అనే భావన ఒకటి ఉండకూడదు. కాబట్టి అందుకనే చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది హృదయ స్థానం నుంచి కాబట్టి దైవంగా మనం చెప్పుకునే అంశం గాని, కాళ్ళకి నమస్కారం చేయడము మళ్ళీ అంటే నేను తక్కువ, మీరెక్కువ అనే భావన కూడా ఎవరిలో ఉండకూడదు కాబట్టి దాన్ని కూడా నేను ఎంకరేజ్ చేయను అని చెప్తున్నారు. మీరు నేర్పుతున్న హ్మ్. నమస్కారాలను అనుమతించను. అవి కూడా తన కాళ్ళే కనుక. నా బోధనలు విన్న తరువాత కూడా నన్ను గుర్తుంచుకోవడానికి నా స్వరూపం మీకు ఏమాత్రం లభించదు. నా బోధనలు విన్న తర్వాత కూడా నన్ను గుర్తుంచుకోవడానికి నా స్వరూపం మీకేమాత్రం లభించదు. మీ కంఠాహారంలో వ్రేలాడేందుకు నా బొమ్మలేవి మీకు లభించవు. అంటే మెడలో మనం వేసుకుంటాం కదా! ఆంజనేయ స్వామిదనో అదో ఇదని వేసుకుంటాం గదా! అలాగా
ఏ బొమ్మలేవి మీకు లభించవు. మీ గోడల మీద అతికించుకోవడానికి ఏ వర్ణ చిత్రాలు దొరకవు. నా రూపాన్ని శిలా విగ్రహాల్లో మలుచుకోవడానికి ఏ అవకాశము లభించదు. ఎందుకంటే నా బోధనలో మీకు నేర్పబడుతున్న నన్ను పూజించమని కాదు, మిమ్మల్ని మీరే ప్రేమించుకోమని. మీ అంతరంలోకి నిక్షిప్తమై ఉన్న అద్భుత జీవసారాన్ని, దైవం అని పిలువబడుతున్న దాన్ని ప్రేమించమనే. నేను సరిగ్గా మీలాంటి వాడిని. కనిపిస్తున్న వాళ్ళలో, కనిపించిన వాళ్ళలో కూడా మీకన్నా గొప్ప వాళ్ళు వేరెవ్వరూ లేరు. అంటే మనకు కనిపించే వాళ్ళలో, కనిపించిన వాళ్ళలో మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. అలాగే మీకంటే తక్కువ వాళ్ళు కూడా ఎవరూ లేరు. అంటే ఇక్కడ గొప్పవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, తప్పులు ఇలాంటివి ఏమీ లేవు. దైవ సామ్రాజ్యంలో సర్వులు సమానులే. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకటే స్థితి కలిగిన వాళ్ళు, అందరూ ఒకటే అని అర్థం. మీలో వ్యక్తి పూజల్ని, ఆరాధనల్ని చేస్తున్న వాళ్ళందరికీ అంతరంగంలో జరగకుండా బాహ్యంలో సర్వ కార్యాచరణను సంకల్పిస్తున్న వాళ్లకు నేను చెబుతున్న మాట ఒకటే. మీరు వెతుకుతున్నది నా కోసం కాదు అని. మీ నిజ సత్యంలో సుప్రతిష్ఠులైన మీ స్వంత అవగాహనలో మీరు సత్య జీవనులు కావడం కోసమే నేను సహాయం చేయడం కోసం వచ్చాను. మీ శరీరంలో బాహ్యంలో సేవలు, పూజలు చేస్తున్నంత వరకు సాక్షాత్తుగా మీరే అయి ఉన్న మహా సౌందర్యాన్ని మీరు వ్యక్తీకరించలేరు, ముక్తులు కాలేరు. అంటే బాహ్యంలో ఇంకా మనం అంటే పూజలు ఇవన్నీ చేస్తున్నాం అనుకోండి, మీలో వ్యక్తి పూజల్ని, ఆరాధనలు చేస్తున్న వాళ్ళందరికీ అంతరంగంలో జరగకుండా బాహ్యంలో సర్వ కార్యాచరణాలు సంకల్పిస్తున్న వాళ్ళకు నేను చెబుతున్న మాట ఒకటే. అంటే బయట దైవాన్ని ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళందరూ చెప్తున్నది ఒకటే. మీరు వెతుకుతున్నది నా కోసం కాదు అని. మీ నిజ సత్యంతో, అంటే ఇక్కడ నా కోసము అంటే అంతరంలో మీ నిజ సత్యంలో సుప్రతిష్ఠుడై మీ స్వంత అవగాహనలో మీరు సత్య జీవనులు కావడం కోసమే నేను సహాయం చేయడం కోసం వచ్చాను. మీ శరీరంతో బాహ్యంలో సేవలు, పూజలు చేస్తున్నంత వరకు సాక్షాత్తుగా మీరే అయి ఉన్న మహా సౌందర్యాన్ని మీరు వ్యక్తీకరించలేరు. సాక్షాత్తుగా మీరే అయి ఉన్న మహా సౌందర్యాన్ని మీరు వ్యక్తీకరించలేరు, ముక్తులు కాలేరు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మానేమని అర్థం కాదు. అలా ఉన్నంత వరకు మీ దృష్టి అక్కడే ఉంటుంది కాబట్టి మీకు అక్కడి నుంచి ఏదో లభిస్తున్న భావన ఉంటుందని చెప్తున్నారు. మిమ్మల్ని గొప్పగా ప్రేమించగలిగే వాళ్ళు కేవలం మీరు మాత్రమే. ఒక గొప్ప స్నేహితుడిగా, ఒక గొప్ప గురువుగా మీకు మీరు మాత్రమే ఉండగలరు. మీ ఆత్మ బోధకాన్ని గొప్పగా మీరెవరూ మీకు బోధించలేరు. మీ స్వంత మాట కన్నా గొప్పగా బోధించగలిగే మహావాక్యాలు మరెక్కడా లేవు. మీ ఆత్మబోధ కన్నా గొప్పగా వేరెవరూ మీకు బోధించలేరు. అంటే చూడండి, మనం సోల్ గైడెన్స్ అనేది ఒకసారి మీరు పట్టుకోగలిగితే కనుక దట్ ఈస్ ద హైయెస్ట్ ఫామ్. మీ స్వంత మాట కన్నా గొప్పగా బోధించగలిగే మహావాక్యాలు మరెక్కడా లేవు. మీరు తెలుసుకోవాలని అనుకున్న ప్రతి పరిప్రశ్నకు మీరు మాత్రమే సజీవ సమాధానం. కానీ మీరు బాహ్యంలోనే చరించే ఏ మార్గాలనో, పద్ధతులనో వెతుకుతున్నంత వరకు, ఏ దేవులను అర్చించి ఆరాధించాలనుకున్నంత వరకు దివ్యత్వపు వైభవాన్ని మీరు ఎప్పటికీ గ్రహించలేరు. మీ దివ్యత్వాన్ని, మీ ముక్తిని, మీ వికాసాన్ని స్వప్రయత్నంతో మీలోంచే, మీ ఆత్మ ప్రేమలోంచి మాత్రమే మీరు పొందగలరు. శాంతి, ఆనందాలను పొందడానికి, జీవితంలో విజయాన్ని సాధించడానికి ఉన్న ఏకైక మార్గం మిమ్మల్ని మీరే ఆరాధించి ప్రేమించడం మాత్రమే. అంటే రామ్తాను కూడా అందుకని మన సెషన్స్ లో కూడా మీరు చేస్తున్న సాధన పట్ల, మీ పట్ల నమ్మకాన్ని ఉంచండి అని మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే ఇక్కడ పెట్టాల్సిన దృష్టి అంతా మీ మీద మీకే, ఇతరుల మీద కాదు. మీ మీద మీరు ఎంత దృష్టి పెడతారో, మీరు చేసే అంశాల పట్ల మీకు ఎంత స్పష్టత ఉంటుందో, ఎంత చిత్తశుద్ధితో, అంటే లైక్ అది చెయ్యాలి అని ఒక భావాన్ని మీరు అంతలో నింపుకొని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడు మీకు ఫాస్ట్గా రిజల్ట్స్ ఉంటాయి. చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ ఉంటాయి. అదే చెప్తున్నారు. జీవితంలో విజయాన్ని సాధించడానికి, విజయం ప్రతి ఒక్కరికి కావాలి కదా, అది సాధించడానికి ఉన్న ఏకైక మార్గం మిమ్మల్ని మీరే ఆరాధించి ప్రేమించడం మాత్రమే. దేవుణ్ణి ప్రేమించడం కూడా అదే. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎక్కడో బయట కాదు, మిమ్మల్ని మీరు ఆరాధించి ప్రేమించడమే. దేవుణ్ణి ప్రేమించడం కూడా అదే. అందరికన్నా ఎక్కువగా మిమ్మల్ని మీరే ప్రేమించుకోగలిగినప్పుడు మీలో సమస్త మానవాళిని హక్కున చేర్చుకోగల ప్రేమ, స్థిరత్వము ఏర్పడుతుంది. అంటే చూడండి, అందరికన్నా ఎక్కువగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగినప్పుడే మీలో సమస్త మానవాళిని హక్కున చేర్చుకోగల ప్రేమ, స్థిరత్వము ఏర్పడుతుంది. అంటే మొట్టమొదట ప్రేమతత్వం అనేది ఎక్కడ మొదలవ్వాలి? నా అంతరంలోనే మొదలవ్వాలి. ఎప్పుడైతే నా అంతరంలో ప్రేమతత్వం మొదలవుతుందో తద్వారా ఏమవుతుంది, అది ఎక్కువగా మరింతగా పెరిగినప్పుడు సమస్త మానవాన్ని హక్కును చేర్చుకోగల ప్రేమ, స్థిరత్వము ఏర్పడుతుంది. కాబట్టి మీ ఆశయాల స్వరూపాన్ని నిర్ణయించుకోవడానికి నేను ఒక ప్రామాణికమైన వ్యక్తిత్వ ఉదాహరణ కాను. మీరు మీ ఆత్మ రహస్యాన్ని కేవలం
ప్రజ్ఞానంతో తప్ప నా ద్వారా నాలోంచి గ్రహించలేరు. ఇక్కడ కూడా చూడండి. ఇంత గొప్ప మహా చైతన్యము రామతా చైతన్యం కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది మనకి. కాబట్టి మీ ఆశయాల స్వరూపాన్ని నిర్ణయించుకోవడానికి అంటే మన ఆశయాలు ఏంటనేది రామ్‌తాకి తెలీదు. ఎందుకంటే రామ్‌తా దృష్టి పెడితే మనకు తెలుస్తది. అంటే ఆ ఆశయాలు ఏంటి? ఆ సోల్ పరంగా ఏం ఆశయాలు ఉన్నాయని తెలుస్తది. కానీ అలా తెలుసుకోవడం కూడా స్వేచ్ఛను హరించడమే. ఆ యొక్క ఆత్మ యొక్క స్వేచ్ఛను హరించడమే అన్నమాట. కాబట్టి కాబ కాబట్టి మీ ఆశయాల స్వరూపాన్ని నిర్ణయించుకోవడానికి నేను ఒక ప్రామాణికమైన వ్యక్తిత్వ ఉదాహరణను కాను. మీరు మీ ఆత్మ రహస్యాన్ని కేవలం ప్రజ్ఞానంతో తప్ప నా ద్వారా నాలోంచి గ్రహించలేరు. అంటే మీ యొక్క ఆత్మ రహస్యాన్ని ఎందుకు ఈ యొక్క ప్రయాణం జరుగుతుంది? ఈ జన్మ ఎందుకు తీసుకున్నామో తెలియాలి అంటే కేవలం ఆత్మ ప్రజ్ఞానంతో తప్ప నా ద్వారా నాలోంచి గ్రహించలేరు. నా బోధన కేవలం జ్ఞానము, అనుభవాల ద్వారా మీలో తెలుసుకునే తత్వాన్ని ఏర్పరచడానికి, ఆ తత్వంలో స్వయంగా మీరే ఆ అజ్ఞాత దైవాన్ని అన్వేషించి అదే మీరే అనే గ్రహించేలా చేయడం కోసం మాత్రమే. మీ ప్రయాణం అదే కేవలం మీ స్వంత జీవితం కనుక. నేను గురువునే మంచిది. కానీ నేనే మీ ప్రామాణిక ఆశయం కాదు. నా ఈ బోధనలోకి మీరు పూనికతో ప్రవేశించారు. నాకు మహదానందమే. కానీ మీరు నా దగ్గరే తచ్చాడుతూ ఉండిపోకూడదు. చూడండి ఏం చెప్తున్నారు. అదే కేవలం మీ స్వంత జీవితం కనుక. నేను గురువునే మంచిదే. నేను గురువునే. కానీ నేనే మీ ప్రామాణిక ఆశయం కాదు. మీ మెయిన్ అల్టిమేట్ ఆశయం నేను కాదు. నా ఈ బోధనలోకి మీరు పూనికతో ప్రవేశించారు. అంటే మన ఇష్టంతోటి ఈ బోధనలు వైపండి. ఇది ఎందుకు సెషన్ అంతా ఎలా వింటున్నాము? నా ఇష్టంతోటే ఈ పుస్తకం చదువుతున్నాను. మీ ఇష్టంతోటే మీరు వింటున్నారు. నా ఈ బోధనలోకి మీరు పూనికతో ప్రవేశించారు. నాకు మహదానందమే. ఇలా మీరు చేస్తున్నందుకు నాకు ఆనందమే. అంటే ఇప్పుడు మనం ఇదంతా వింటున్నప్పుడు, చేస్తున్నప్పుడు రామ్‌తాకి ఆనందం కలుగుతుందని చెప్తున్నారు. కానీ మీరు నా దగ్గరే తచ్చాడుతూ ఉండిపోకూడదు. నన్ను పట్టుకొని ఉండాల్సిన అవసరం కూడా లేదని క్లియర్‌గా చెప్తున్నారు రామ్‌తా. నేను మీకు ఏం నేర్పినా, మీరు ఏం నేర్చుకున్నా అదే మీ జీవితంలో సాక్షాత్కరించి సంభవిస్తుంది. ఇది ఓ వేదాంత చర్చ కాదు అని మహా సత్యమని మీకు అప్పుడే అర్థమవుతుంది. అంటే ఇదంతా కూడా ఎప్పుడైతే మనం నేర్పినవి, ఎప్పుడైతే నేర్చుకున్నవి తెలుస్తాయో అప్పుడు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఆ లభించిన తర్వాత ఆ మహా సత్యాన్ని అప్పుడే అర్థమవుతుందని చెప్తున్నారు. ఓకే. కొద్దిగా ఉంది. ఇది కంప్లీట్ చేసుకొని మనం ఈరోజు క్లోజ్ చేయొచ్చు. ప్రతి సంభవంలోంచి మీరు ఎదిగి మరింత బలవంతులుగా ఉంటారు. ప్రతి సంభవంలోంచి అంటే సంభవము అంటే ఈ పదాల యొక్క లోతుల్ని మనం గ్రహించగలగాలి. సంభవము అంటే ఒక ఛాలెంజ్ వచ్చింది. ఆ ఛాలెంజ్‌ని అధిగమించి విజయాన్ని పొందాను. అంటే అది నాకు సంభవించింది. అంటే పూర్తి అయింది. అలాగ మనం ఏదైతే ఆచరణలో పెట్టి, ఆచరణ ద్వారా మనం ఒక అనుభవాన్ని పొందుతామో, ఆ అనుభవం పూర్తయిన తర్వాత అది సంభవించింది. కాబట్టి ప్రతి సంభవంలోంచి మీరు ఎదిగి మరింత బ హ్మ్, బలవంత్ బలవంతులవుతూ ఉంటారు. మరింత తేలిక పడుతూ ఉంటారు. అంటే ఇలాగ మనం ప్రయాణం జరుగుతూ ఉంటే మనం బలవంతులవుతూ ఉంటాము. వాటి నుంచి మనం తేలిక పడుతూ ఉంటాము. మరింత ప్రశాంతతను సంతరించుకుంటూ ఉంటారు. మరింత సాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దబడుతూ ఉంటారు. ఈ సాధారణ తత్వంలోనే శ్వాసను మీరు గమనిస్తారు. ఆ శక్తే ఆ మూలమే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. చూడండి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూడండి. కొన్ని ప్రయాణం చేయాలి. ప్రయాణాల్లోంచి మనం దాన్ని దాటి వెళ్ళాలి. సంభవాలు జరుగుతాయి. అప్పుడు మనం బలంగా తయారవుతాము. మనం మరింత తేలిగ్గా ఎందుకంటే ఒక నమ్మకం కుదిరింది, ఒక దృఢత్వం పెరిగిన తేలిగ్గా అయిపోతుంటాము. మనలో ఒక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. మరింత సాధారణ వ్యక్తులుగా దిద్దబడుతూ ఉంటారు. ఆ సర్వ ఆ సాధారణ తత్వంలోనే శ్వాసను మీరు గమనిస్తారు. ఆ శక్తే ఆ మూలమే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. మీరందరూ శాసించబడుతూ ఉన్నవాళ్ళే. భయమే మిమ్మల్ని శాసిస్తోంది. మిమ్మల్ని శాసిస్తూ ఉన్నది ఎప్పుడూ అదే. జ్ఞానం మిమ్మల్ని భయం నుంచి విముక్తుల్ని చేస్తుంది. మరొకటి మరొకరి ఆలోచనల, మరొకరి ఆశయాల, మరొకరి అజ్ఞాల బంధంలో మీరిక బంధింపబడరు. అంటే చూడండి. ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా కరెక్ట్‌గా వినండి. మీరందరూ శాసించబడుతున్న ఉన్నవాళ్ళే. భయమే మిమ్మల్ని శాసిస్తోంది. మిమ్మల్ని శాసిస్తూ ఉన్నది ఎప్పుడూ అదే. జ్ఞానం మిమ్మల్ని భయం నుంచి విముక్తుల్ని చేస్తుంది. మరొకరి ఆలోచనల, మరొకరి ఆశయాల, మరొకరి అజ్ఞాన బంధంలో మీరిక బంధింపబడరు. చూడండి. ఆజ్ఞల బంధంలో. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే,
అంటే ఇప్పుడు నేను ఒక గురువుని నమ్మాను, నేను ఒక సంస్థను నమ్మాను. ఓకే. ఆ సంస్థ కొన్ని ఆశయాలు ఉంటాయి. ఓకే. చాలా మంది ఏం చేస్తారు, నువ్వు దాని గురించే పుట్టావు, దీని గురించే పుట్టావు అని చెప్పేసి వాళ్ళ లైఫ్‌ని ఒక సేవకి అంకితం చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఈ మాటలు చెప్పి. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ అంటే ఇక్కడ ప్రతి విషయము ఎలా ఉంటుంది అంటే కుండ బద్దలు కొట్టినట్టే సత్యాన్ని వివరిస్తూనే ఉంటుంది మాస్టర్స్. కొంతమందికి అది నచ్చకపోవచ్చు. కానీ అదే సత్యం. అదే చెప్తున్నాను చూడండి. ఈ పదాన్ని మళ్ళీ ఒకసారి ఈ సెంటెన్స్ మళ్ళీ చదువుతాను, మంచిగా వినండి. మిమ్మల్ని శాసిస్తూ ఉన్నది ఎప్పుడు అది ఏంటది? భయం. జ్ఞానం మిమ్మల్ని భయం నుంచి విముక్తుల్ని చేస్తుంది. మరొకరి ఆలోచనల, మరొకరి ఆశయాల అంటే ఇప్పుడు నాకు కొన్ని ఆశయాలు ఉంటాయి. నేనేం చెప్తాను, నన్ను ఫాలో అయ్యేవాళ్ళంటే నన్ను ఫాలో అవ్వడం అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, "ఇగో ఇలా వెళ్ళు, ఇలా" ఈవెన్ నా భార్య అనుకుందాం. సో, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పామనుకోండి. తను ఓకే అని చెప్పి నాతో వస్తది. కానీ తనకంటూ ఒక ఆశయం ఉంటది కదా! ఆ స్వేచ్ఛని నేను ఇవ్వగలగాలి. ఆ స్వేచ్ఛను నేను ఇవ్వగలగాలి. లేదు నాతో ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం చేసే క్రమంలో కూడా లేదు నేను ఇంకొకటి చేస్తాను అన్నప్పుడు తనని నేను ఎంకరేజ్ చేయాలి. లేదు ఇలా కమిట్మెంట్ తీసుకున్నావు. ఈ జన్మంతా దీనికి అంకితం చేస్తాననుకున్నావు. మరి ఇప్పుడు నువ్వు అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా! అలాగ మనం ఎక్కడ కూడా బందీ చేయకూడదనమాట. నువ్వు దీనికే అంకితం అయిపోయావు. సేవకి అంకితం అయిపోయావు. దానికి అంకితం అయిపోయావు అనే అంశం పట్ల ఎక్కడ కూడా ఇది చేయకూడదు. అదే చెప్తున్నారు. మరొకరి ఆశయాల్లో మనం చిక్కుకొని ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఆత్మకి ఒక ఆశయం ఉంటుంది. అది చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు నాకు చాలా ఆశయాలు ఉండొచ్చు. నా ఆశయాలు నేనే నిర్వృత్తి ఆహ్, ఆహ్, సం ఇదేంటి దాన్నేమంటారు? పరిపూర్ణం చేసుకోవాలి. దానికి సహాయపడే వాళ్ళొస్తారు. బట్ అయినప్పటికీ కూడా ఏంటి అంటే, ఇతరులు రాలేదు కదా అని ఆగిపోయాము అంటే అది నా వైఫల్యమే. ఎవరు వచ్చినా రాకపోయినా వెళ్ళాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకంటూ కొన్ని ఆశయాలుంటాయి. అవి తెలుసుకోగలగాలి. ఇతరుల ఆశయాల్లో మనం ఇరుక్కుపోకూడదు. మరొకరి ఆజ్ఞల బంధంలో మీరిక బంధింపబడరు. ఎప్పుడైతే మీ యొక్క స్వేచ్ఛని మీరు గ్రహిస్తారో, అప్పుడు ఎటువంటి ఇతరుల ఆశయాల్లో కానీ, ఇతరుల ఏవైతే ఇవి ఉంటాయో, వాటిలో మీరెప్పుడు బంధింపబడరు. ఎందుకంటే మీ పట్ల మీకు ఒక స్పష్టత ఉంటుంది. మీ ఆత్మస్థితి పట్ల, మీ యొక్క ఆత్మ ప్రయాణం పట్ల మీకు ఒక స్పష్టత ఉంటుంది కాబట్టి ఎక్కడ మీరు బందీ కారు. మీ స్వంత స్వేచ్ఛతో జీవించగలుగుతారు. జ్ఞానం మీదైతే మీరు ఎప్పుడూ ముక్తులే. చూడండి. మీ స్వంత స్వేచ్ఛతో జీవించగలుగుతారు. జ్ఞానం మీదైతే మీరు ఎప్పుడూ ముక్తులే. ఈ సెషన్స్ మీరు కంటిన్యూయస్‌గా వినాల్సిన పనే లేదు. ఒక్కసారి మీలో ఒక జ్ఞానము అనే అంశం సిద్ధించుకున్న తర్వాత, ఆ స్థితికి మీరొచ్చిన తర్వాత అసలు ఏది వినాల్సిన పనే లేదు. ఎందుకంటే జ్ఞానం మీదైతే మీరు ఎప్పుడూ ముక్తులే. శాశ్వతంగా ఈ బోధనను మీరు ఎంతెంతగా ధ్యానిస్తారో, ఎంతెంతగా ఆచరణలోకి తెచ్చుకుంటారో అంతంతగాను స్వేచ్ఛ, అంతంతగాను వృద్ధి చెందే ఆనందము మీ సొంతమవుతుంది. చూడండి. ఎంత చక్కగా వివరించారు. అంటే ఈ పాయింట్ నేను చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను మాస్టర్. ఎందుకు దీన్ని హైలైట్ చేసి చెప్పాను అంటే, చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను ఈ పాయింట్స్ మీద. ఎలా అంటే కంప్లీట్‌గా ఈ అమౌంట్, మనీ పరంగా ఛాలెంజెస్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ప్రతి దాన్ని కూడా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి తీసుకెళ్లారు. అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్ తీసుకెళ్ళడము అంటే ఉన్నయన్నీ వానిష్ చేశానన్నమాట. అంటే ఎలా ఉంటది సిట్యుయేషన్? నా ఆలోచన విధానం ఎలా ఉంటది? అని చెప్పేసి చిల్లరతో సహా ఖర్చు పెట్టిన రోజులున్నాయి కంప్లీట్‌గా. ఆకలేసినప్పుడు ఎలా ఉంటది? బాగా తిన్నప్పుడు ఎలా ఉంటాను? అంటే ఏది లేకున్నా, ఉన్నా నా స్థితి ఏంటి అనే అంశం మీద నేను దృష్టి పెట్టాను. అంటే నా మీద నేనే దృష్టి పెట్టాను. అలా అని చెప్పేసి నేనేదో పస్తులున్నాను అలా అని కాదు. అంశం పట్ల వివరణ పొందడం కోసం మనం ఏం చేస్తామంటే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేసే క్రమంలో ఇక్కడ ఏదైతే చెప్పారో జ్ఞానం మీదైతే మీరు ఎప్పుడు విముక్తులే. ఆ జ్ఞానాన్ని పొందడం కోసము అంటే ఒక అంశం పట్ల నాకు ఒక స్పష్టత రావడం కోసము కొన్ని పరిస్థితులను సృష్టించుకోగలిగాను నేను. సృష్టించుకొని దాని నుంచి ఆ జ్ఞానాన్ని నేను అందిపుచ్చుకున్నాను. ఎందుకు? నాకు ముక్తి కావాలి. ఆ అంశం పట్ల ఆ భయం అనేది నన్ను ఆ భయం నుంచి నేను బయటకొచ్చేయాలి. అలా వచ్చి శాశ్వతంగా ఈ బోధనని మీరు ఎంతెంతగా ధ్యానిస్తారో, ఎంతెంతగా ఆచరణలోకి తెచ్చుకుంటారో, అంతంతగాను స్వేచ్ఛ, అంతంతగాను వృద్ధి చెందే ఆనందము మీ సొంతం అవుతుంది. ఎప్పుడైతే ఉన్న చైన్‌తో సహా ఖర్చు పెట్టేసానో, బట్ ఈరోజు అలా ఏం నాకు ఇబ్బందేం లేదు. అలా అని చెప్పేసి నేనేమన్నా పలానా చోట పని చేస్తున్నానా, పలానా ఇచ్చేస్తున్నా ఏమీ లేదు. అంటే ఇంతకాలము ఉన్న ఒక నమ్మకాన్ని ఒక నుంచి ఇంకొక వైపుగా మార్పు చేసుకున్నప్పుడు, అంటే ఈ ప్రవాహము అనేది, ఈ జీవనము అనేది ఎలా అయినా సాగుతుంది అనే ఒక స్పష్టత నాకొచ్చేసింది. అంటే అది గొప్పగా ఉంటుందా? లేపోతే ఏదో ఉన్నది తిని పడుకుంటామా? అలా అని కూడా కాదు. ఇది మాత్రం ఆగదు. ఈ ప్రయాణం ఆగదు. ఈ ప్రయాణం నడుస్తూనే ఉంటుంది. ఈ ప్రయాణంలో నాకు ఏది ముఖ్యమో దాని మీద దృష్టి పెడుతూ వెళ్తున్నాను. ఆ వెళ్ళే క్రమంలోనే ఇక్కడ చెప్పారు. ఎందుకంటే
ఎంతెంతగా ధ్యానిస్తారో, ఎంతెంతగా ఆచరణలోకి తెచ్చుకుంటారో అంతంతగా స్వేచ్ఛ, అంతంతగాను వృద్ధి చెందే ఆనందము మీ సొంతం అవుతుంది. అవే వస్తున్నాయి నాకు నా జీవితంలో. ఇక నేనేం చేస్తున్నాను? తెలుసుకుంటున్నాను, ఆచరణలో పెడుతున్నాను. తెలుసుకుంటున్నాను, ఆచరణలో పెడుతున్నాను. ఇవి వెళ్ళే క్రమంలో ఏమవుతుంది? వృద్ధి కలుగుతుంది. మీరది దర్శిస్తూనే ఉన్నారు నా జీవితంలో జరిగే వృద్ధి. ఆనందము మీ సొంతం అవుతుంది. ఆ ఆనందంతోనే కదా ఇప్పుడు నేను ఇంత చక్కగా మీకు చెప్పగలుగుతున్నాను. ఏదో దీనివల్ల లాసో ఇంకోటేదో ఉందనుకోండి చెప్పలేను నేను ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కమిటెడ్‌గా చెప్పలేను. ఎందుకంటే అక్కడ కలిగేది చివరికి అదే మనకి. ఓకే. ఏదో ఒక రోజు ఈ జన్మలోనే కావచ్చు, రాబోయే జన్మలోనే కావచ్చు, వ్యాపార కేంద్రాల్లోంచి మీకు అందేదేమి ఉండకపోయే గడియ ఒకటి అన్నిటికీ అప్పటికే మీరు అనుభవించేసి ఉన్నారు కనుక, అరుదించి ఓ మహాశూన్యం మిమ్మల్ని ఆవరిస్తుంది. ఓ బలమైన ప్రేరణ సర్వస్వము మీరే అయిపోవాలన్న గొప్ప శుభేచ్ఛ మీలో ఏర్పడుతుంది. చూడండి. అంటే ఇక్కడ చెప్పిన దాని ప్రకారం చూస్తే గనక, ఈ ఫినాన్షియల్ థింగ్స్ కానీ, హెల్త్‌కి సంబంధించి కానీ, ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కానీ వీటన్నిటిని కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ చేసుండొచ్చు. ప్రీవియస్ ఇన్‌కార్నేషన్స్‌లో నా దాంట్లో ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే. ఏదో ఒక రోజు ఈ జన్మలోనే కావచ్చు, రాబోయే జన్మల్లో కావచ్చు, వ్యాపార కేంద్రాల్లోంచి మీకు అందేదేమీ ఉండకపోయే గడియ ఒకటి అన్నింటినీ అప్పటికే మీరు అనుభవించేసి ఉన్నారు కనుక, అరుదేంచి ఓ మహాశూన్యం మిమ్మల్ని ఆవరిస్తుంది. ఓ బలమైన ప్రేరణ సర్వస్వము మీరే అయిపోవాలన్న గొప్ప శుభేచ్ఛ. అంటే చూడండి, ఓ బలమైన ప్రేరణ సర్వస్వము మీరే అయిపోవాలన్న గొప్ప శుభేచ్ఛ మీలో ఏర్పడుతుంది. ఈ రామ్‌తా జ్ఞానాన్ని ఎవరైతే వింటున్నారో, ఎవరైతే వారి వరకు వచ్చిందో వాళ్ళందరూ కూడా ఈ స్థితిలో ఉండేవాళ్ళే. దృష్టి పెడితే మీకు తెలుస్తది. అలా అని చెప్పేసి డబ్బు, ఈ భోగభాగ్యాలు ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు మాస్టర్స్. అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని అత్యంత ఉన్నతమైన దాన్ని పొందగలిగినప్పుడు, ఇవన్నీ పొందడం అనేది పెద్ద విషయం కాదు. కానీ దృష్టి మనం దేని మీద పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. నేను దాన్ని ఎలా చేసుకున్నా అంటే రివర్స్ ఫార్మాట్‌లో చేసుకొని వెళ్తున్నాను. అంటే నా ప్రయాణము అంటే ఇప్పుడు 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల నుంచి సరే పెళ్లి, పిల్లలు ఇలా వెళ్ళిపోయి ఒక 40 ఇయర్స్ అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా అప్పుడు చేసుకుందాము అనే ఫార్మాట్‌లో కూడా వెళ్ళొచ్చు. తప్పేం లేదు. అది కంప్లీట్‌గా నా చాయిస్. బట్ నేనెలా అనుకున్నాను అంటే, అప్పుడు ఎందుకు చేయాలి? ఎందుకు డిలే చేయాలి? ఎందుకంటే ప్రస్తుతంలో నేను ఎంత ఉన్నతంగా వెళ్తే మిగతా అన్ని అంశాల్లో కూడా ఇంకా మహోన్నతంగా నేను ఎదగలుగుతాను కదా! అనే ఒక ఉద్దేశ్యం నాలో కలిగిందనమాట. కాబట్టి ఆ ప్రయత్నాన్ని వెంటనే పెట్టేసాను నేను. ఎందుకంటే నా దృష్టంతా దీని మీదే పెట్టాను. ఎందుకంటే నేను సంపూర్ణ దైవంగా మార్పు చెందినప్పుడు అంటే సంపూర్ణ దైవంగా మార్పు చేయడం ఇప్పుడు దైవంగా లేనని కాదు. ఆ స్థితిని సంపూర్ణంగా నేను అందిపుచ్చుకున్నప్పుడు. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా డిగ్రీ చదువుతున్నాను అంటారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఎప్పుడైతే తను పాస్ అవుతాడో, పాస్ అయిన సర్టిఫికేట్ వస్తే అప్పుడు డిగ్రీ అందింది అని ఒక స్థితి వస్తది. అలాగే మనమందరం దైవాలుగా ఉంటున్నాం ఇప్పుడందరం గూడా. దైవాలుగా ఉన్నప్పటికి కూడా ఆ సంపూర్ణ స్థితిని పొందడానికి కొంత ప్రయాణం అనేది ఉంటది. కొంత విద్య, కొన్ని ఆచరణలు, కొన్ని పరీక్షలనేవి ఉంటాయి. సో, ఈ పరీక్షలు వీటి పట్ల మనం ఎప్పుడైతే దృష్టి పెడుతూ వాటిని దాటుకుంటూ వెళ్తామో, ఎప్పుడైతే మనకు ఆ సర్టిఫికేషన్ వస్తుందో దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద డివినిటీ అన్నమాట. వన్స్ అదొచ్చిన తర్వాత నేనేదన్నా చేయగలుగుతాను. సో, అలాగా నా ప్రయాణాన్ని మొదలుపెట్టుకున్నాను. ఇలాగే మొదలుపెట్టాలని లేదు. అదే చెప్తున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టుకోవచ్చు. ఓకే. ఓ శిఖరాగ్రం మీద ప్రతి క్షణాన్ని గడపాలన్న తీవ్ర ఆకాంక్ష మీలో ఏర్పడుతుంది. మీ కురుల మధ్య వీస్తున్న గాలులు బలమైన వ్రేళ్లతో మిమ్మల్ని ఆప్యాయంగా నిమురుతున్నట్లు అనిపిస్తుంది. సుదీర్ఘ దూరాల్లో ఉన్న గూళ్ళకు పక్షులు హాయిగా ఎగిరిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆకాశంలో ఉజ్వలంగా వెలుగుతున్న రవిబింబం బంగారు తీగలను వెజెమ్ముతూ ఉంటుంది. నేనేం చేశానో అదే మీరు చేసి తయారైతే ఎంతో ముఖ్యమైన విషయం ఇది. రాముడు చేరుకున్న చోటుకే మిమ్మల్ని నేను ఆహ్వానిస్తాను. రాముడు చేరుకున్న చోటంటే రామ్‌తా ఎక్కడికైతే చేరుకున్నాడో అక్కడికే నేను ఆహ్వానిస్తాను. మీ ఆలోచన సంవిధానాన్ని విస్తృతంగా విచ్చుకునేలా చేసి, గొప్ప అవగాహనను మీలో స్థితం కానిచ్చి, ఆ అవగాహనతో బాహ్యంలో కాకుండా అంతరంలో మీరు జీవిస్తే, జ్ఞానం అనే స్వేచ్ఛ ద్వారం అక్కడే మీకు కనిపిస్తుంది. అక్కడ మీరు జీవించగలిగితే, ఇక్కడ మీ పని పూర్తయిపోతుంది. ఇంతకన్నా గొప్ప సాహస కృత్యాన్ని మీరు ప్రారంభించడానికి సాగిపోతారు. ఈ భూతలానికి అతీతంగా ఉన్న ఆ తలంలోకి సాహస సాహస కృత్యాలు మీరు ఏనాడు ఊహించలేనంత మహా గొప్పగా, రమణీయంగా ఉంటాయి. ఎలా కావలిస్తే అలా సర్దుకుపోయేంత సౌలభ్యం ఉన్న శరీరం మీకు ఏర్పడి, కాంతితో కలిసిపోయి బాహ్యాకాశంలోని గాని, అంతరాకాశంలో గాని మీరు కోరుకున్న చోట్లకు పయనించగలుగుతారు. చూడండి. ఇక్కడేం జరుగుతుంది? ఈ భూతలానికి అతీతంగా ఉన్న ఆ తలంలోకి సాహస కృత్యాలు మీరు ఏనాడు ఊహించలేనంత మహా గొప్పగా, రమణీయంగా ఉంటాయి. ఎలా కావలిస్తే అలా
సర్దుకుపోయేంత సౌలభ్యం ఉన్న శరీరం మీకు ఏర్పడి, అంటే చూడండి మన బాడీ అనేది ఎలా కావాలంటే అలా ఏర్పడి కాంతిలో కలిసిపోయి బాహ్యాకాశంలో కానీ, అంటే మన ఇప్పుడున్న ప్రెజెంట్ ఔటర్ ఫీల్డ్‌లో కానీ, అంతరాకాశంలో గాని మీరు కోరుకున్న చోట్లకు పయనించగలుగుతారు. ఎంతో గాఢంగా మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను. కాకపోతే ఈ విధంగా మీ వద్దకు నేను రాగలిగిన లేకపోతే అంటే ఇంతగనం ప్రేమించకపోతే అనర్థం. ఎంతో గాఢంగా మిమ్మల్ని నేను ప్రేమిస్తూ ఉన్నాను. కాకపోతే ఈ విధంగా మీ వద్దకు నేను రాగలిగి ఉండేవాడిని కాదు. నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానో అంతగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగితే ఈ సత్యం మీకు కూడా అర్థమవుతుంది. అంటే రామ్‌త మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అలాగే మనల్ని మనం ప్రేమించుకుంటే ఈ సత్యం మీకు అర్థమవుతుంది. మీ గొప్పతనం ఏమిటో నిజంగా అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆ ప్రజ్ఞ మీలో ఏర్పడే రోజు ఓ మహా సుదినం. ఒక గొప్ప దినంగా చెప్తున్నారనమాట. ఇదంతా కూడా ఏంటి? రామ్‌తా సైనికులుగా మనం ఉన్నప్పుడు అని మొదలుపెట్టి ఆ యొక్క ప్రవాహాన్ని మనకు అందించారనమాట. అంటే ఎంత గొప్ప వాళ్ళము, మనం ఎంత ప్రేమించబడుతున్నాము అనేది కూడా ఇక్కడ వివరణ ఇస్తూ వెళ్ళారు. యెస్ మాస్టర్స్. ఎలా అనిపించింది ఈరోజు? ఏం పాయింట్స్ మీకు ట్రిగ్గర్ అయ్యాయి? రేపు మనకి దైవపు ఉనికి. డే 6 వచ్చేసి మనకి దైవపు ఉనికి. 45 పేజ్ నెంబర్ రేపు. నమస్తే సార్. మనల్ని మనం ఎంత ప్రేమించుకోవాలో మనం అంతరంలోకి మనం ఎంతగా వెళ్ళినప్పుడు కానీ మనం ఎవరో మనకు తెలియదు. అంతేనా సార్? అవును. ఎస్ మాస్టర్. అవును. అలాగే అది చేయడం వల్ల కాదు, మరెన్నో తలాల్లో మనం ఉన్నాము అని చెప్తున్నాడు సార్ రామ్‌తా. అంటే భూతలంకే పరిమితం కాదు, ఎన్నో తలాల్లో కూడా మనం జీవించొచ్చు అని చెప్తున్నారు. ఓహో! ఆ జీవితం జీవించొచ్చు అని చెప్తున్నారు. జీవించొచ్చు. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఈ భూమికే పరిమితం, మనం ఇక్కడే పుడతాము, ఇక్కడే చనిపోతాము అని. అలా పరిమితత్వాలు కూడా ఏం లేవని చెప్తున్నారు. మనం వన్స్ ఆ ఫామ్ కింద షిఫ్ట్ అవుతే, మళ్ళీ కాకదేహం కింద మనం మార్పు చెందగలిగితే గనక మనం ఎలా అంటే అలాగా షిఫ్టింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అంతర్ ప్రయాణం చేయొచ్చు, లేకపోతే బాహ్య ప్రయాణం చేయొచ్చు. ఇంకొకటి, మనల్ని మనం ప్రేమించుకునే క్రమంలో ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి, ఆ ప్రేమ తత్వము అనేది నాలో ఎంత పెరిగితే బాహ్యంలో కూడా అదే వస్తది. వేరే ఏమి ఉండదు. అదే చెప్తున్నారు. ఈ సమస్త మానవాల్ని ప్రేమించగల శక్తి మీలో మరింతగా పెరుగుతుందని కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రేమతత్వాన్ని మనలో నింపుకుంటామో బయట కూడా అదే వస్తదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైతే ఒక పర్ఫ్యూమ్‌ని మనం కొట్టుకున్నా మన చుట్టూ ఉన్న వాళ్ళకి అదే వాసనలొస్తాయి. లేదా మన ఇంట్లో ఏదైనా వంట చేస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళకి అదే వాసనలు వెళ్తూ ఉంటాయి. అలాగే మనలో ఒక ప్రేమతత్వాన్ని మనం బలంగా నింపుకున్నప్పుడు అటువంటి అంశాలే బాహ్యంలో వాళ్ళు దర్శించగలుగుతారు. అటువంటి అంశాలే బాహ్యంలోకి వ్యక్తపరచబడతాయి. కాబట్టి మనల్ని మనం, అంటే మన పిల్లల్ని ప్రేమిస్తాము, తల్లిదండ్రులు ప్రేమిస్తాము. యెస్, ఉంటది కరెక్ట్. కానీ వీటన్నిటికంటే కూడా అసలు ప్రేమ అనే తత్వాన్ని మనము వ్యక్తపరచకుండానే అది బాహ్యంలోకి వెళ్ళాలి అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకుంటూ ఆ స్థితిలోకి మనం వెళ్ళిపోయినప్పుడు మనం దాన్ని సెపరేట్‌గా వ్యక్తపరచాల్సిన పనేం లేదు. అంటే ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు ఎవరిని కూడా నువ్వంటే నాకిష్టము, నువ్వంటే నాకిష్టం అని చెప్పి అంటే లైక్ చిన్న పిల్లలు అంటే మాటలు రాని వాళ్ళన్నమాట నేను చెప్పేది. వాళ్ళెవ్వరిని కూడా ఇష్టపడాలని ఏముండదు. కానీ వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఈ పాయింట్ ఒక్కటి మనం పట్టుకోగలిగితే చాలు. ఎవరైతే మాట్లాడడానికి కూడా ఇది లేని పిల్లలు ఉంటారో వాళ్ళెవ్వరిని కూడా ఇష్టపడరు. అలానే ఎవ్వరిని కూడా ద్వేషించరు. కానీ వాళ్ళని ఎవ్వరు చూసినా ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? తనను తాను సంపూర్ణంగా ఇష్టపడే స్థితిలో ఒక స్వేచ్ఛతోటి, ఒక పరిపూర్ణమైన స్థితిలో ఆ యొక్క బాల్యము అనేది ఉంది. ఆ బాల్యం అనేది ఆ స్థితిలో ఉంది కాబట్టి ఎవరైతే ఆ యొక్క బాల్యాన్ని దర్శిస్తారో ఆ బాల్య స్థితి యొక్క అంశాలు వీళ్ళలో చిగురిస్తాయి. అంటే పిల్లల్ని చూసినప్పుడు మనకెందుకు నవ్వొస్తది? ఒక నవ్వు అంటే కేవలం పైపొచ్చొచ్చేది కాదు. ఒక ఆనందం. శరీరంతో సహా కలిగిన ఆనందం మనం పొందుతాం అనమాట. శరీర యొక్క కదలికతో సహా. చిరునవ్వు వచ్చేయొచ్చు, మొఖంలో గ్లో వచ్చేయొచ్చు. మరి మిగతా వాళ్ళని చూసినప్పుడు ఎందుకు రావట్లేదు? ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో అప్పుడు ఇతరులు కూడా మన పట్ల అటువంటి స్థితినే కలిగి ఉంటారు. చాలామంది మాస్టర్స్ అంటారు మామూలుగా నన్ను కలిసినప్పుడు చూసినప్పుడు,
మామూలు అప్పుడు కంటే కూడా మిమ్మల్ని చూసినప్పుడు ఎందుకో మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తది, ఎక్కువ ఆనందంగా అనిపిస్తది అని చెప్తున్నారంటే, ఆ ఆనందాన్ని నాలో నేను నింపుకున్నాను. ఆ నింపుకున్న ఆనందం ఏమవుతుంది? ఎప్పుడు కూడా బయటికే ప్రకటితం అవుతుంది. దానికి సెపరేట్‌గా మనం ఏం చెప్పక్కర్లేదు. నేను ప్రేమతో ఉన్నాను, నేను దైవంగా ఉన్నాను చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నాలో అది ఉంది కాబట్టి, ఆ విధంగానే అదెప్పుడు బయట స్పష్టంగా అందరికీ చేరుతూ ఉంటుందనమాట. ఇలాగ మనందరం కూడా మనలో ప్రేమతత్వాన్ని, ఆ ఆనంద స్థితిని మనలో నింపుకుంటూ ఉంటే, మన కుటుంబంలో అదే వస్తది. మనం ఎక్కడుంటే అక్కడ అదే పరిస్థితులు సృష్టింపబడతాయన్నమాట. ధైర్యాన్ని గాని, సంతోషాన్ని గాని శ్వాసను అలాగా. గురించి ఎందుకు చెప్పినారు సార్? శ్వాస అన్నప్పుడు నాకు పత్రిజీ గుర్తొచ్చారు ఆయన. యెస్. కరెక్టే. అంటే ఇక్కడ ఆ! శ్వాస అని ఎందుకు చెప్తున్నారు అంటే, పత్రిజి గారు చెప్పింది కరెక్టే. శ్వాసే గురువు అని ఎందుకు చెప్పారంటే మాస్టర్ ఇక్కడ, మన యొక్క ప్రాణశక్తిని అంతరంలోకి తీసుకెళ్ళేదదే. అది కేవలం ఎలా చూస్తున్నాం మనం ఒక వాయువుగానే చూసాం. కానీ ఎప్పుడైతే ఆ వాయువుకి ఒక చైతన్యం ఉంది. ఎందుకు శ్వాస అని చెప్పారంటే, మొదట కూడా ఇంతకుముందు గతంలో మనం చదివినప్పుడు కూడా, నిన్న మొన్న చదివినప్పుడు కూడా, తను గాలిని చూస్తూ గాలిగా వెళ్తూ ఏం చెప్పాడు? ఎంతో మహాప్రళయాలను సృష్టించగలను. అదే విధంగా అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఊపిరితిత్తుల్లో కూడా నేను ప్రయాణం చేయగలను చెప్తున్నాడు. అంటే అది స్వేచ్ఛాపూరితమైన అంశము రామ్‌తార్ దృష్టిలో. ఎక్కడా కూడా అది మిమ్మల్ని బందీ చేయడం కానీ అలాంటిదేమి ఉండదనమాట. అంటే పరిమితత్వాలు లేని ఒక పూర్తి అంటే మీరు ఎంత గాలి కావాలంటే అంత గాలి తీసుకోవచ్చు. మీరు వద్దు అనుకుంటే తీసుకోకుండా ఉండొచ్చు. ఎందుకు తీసుకోవాలనే ప్రశ్న కూడా రాదు. అక్కడ శ్వాసే మీకు గైడ్ చేస్తుందని చెప్పారు అంటే, మీరేదైతే ధ్యానిస్తూ, స్మరిస్తూ ఉన్నారో అదే మీ శ్వాసగా మారుతుందని అర్థం. మన మన ఈ బాహ్య శ్వాసను చూడొద్దు. పత్రి గారు చెప్పిందదే. శ్వాసే మీ గురువు అంటే, శ్వాస నిరంతరము మీతో మనతోటే ఉంటుంది. ప్రతి అణువణువులో ఉంటుంది కదా! అలాగే మనం ఏదైతే ధ్యానిస్తూ ఉంటామో, ఏదైతే స్మరిస్తూ ఉంటామో, అది శ్వాసగా మారుతుంది అని అర్థం అక్కడ. దాని అంతరార్థం అది. పత్రిజి గారు చెప్పింది గూడా అదే. శ్వాస మీద ధ్యాస అని మొదలైతే అంటే మనం పీల్చుకునే శ్వాస మీద ధ్యాస కాదది. ఫస్ట్ లెవెల్‌లో అది కరెక్టే. కానీ ఆ ధ్యాస ఎరుకతో ఉన్నప్పుడు ఒక స్థితి కలుగుతుంది. ఎరుకతో ఉన్నప్పుడే కలుగుతుందది. ఒక గంటుండో, 2 గంటలుండో మెడ పక్కకు పడిపోయి ఏం జరుగుతుందనే స్థితిలోకి వెళ్తే అది తెలీదు. అందుకని క్లియర్‌గా మెన్షన్ చేశారు పత్రిజ గారు గూడా. శ్వాస మీద ధ్యాస కలిగి శరీరాన్ని మరిచిపోయేంత స్థితిలో ఎరుకతో ఉన్నప్పుడు అదే ధ్యానము అని మెన్షన్ చేశారు. కావాలంటే చూడండి క్లియర్‌గా. ఎరుక దట్ ఈస్ ద అల్టిమేట్. ఇంకా చెప్పాలి అంటే ఎరుక అనేదే దైవము. ప్రతి స్థితిలోనూ కలిగి ఉండేదే దైవము. అదే ఎరుక. అది కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. అదే ఇప్పుడు మీరడిగిన ప్రశ్నకి సమాధానం గూడా. అంటే శ్వాస అనేది నిరంతరము మనం పుట్టినప్పటి నుంచి శరీరాన్ని వదిలేంత వరకు కూడా, ఇంకా శరీరాన్ని వదిలిన తర్వాత కూడా మనకి ఉదాన వాయువు అని ఒకటుంటుంది. ఉదాన వాయువో సంథింగ్ ఒకటుంటుందనమాట. ఆ వాయువు నార్మల్‌గా ఏంటంటే, చితి మీద పెట్టినప్పుడు శరీరాన్ని తలలోంచి మాత్రమే అది బయటికెళ్తది. తల పగిలి మాత్రమే బయటికెళ్తదనమాట. అందుకని సౌండొస్తది. అందుకనే చాలామంది అంటే అలా వెళ్ళకూడదు ఆ వాయువు అని చెప్పేసి, అది సహజంగానే వెళ్ళాలని చెప్పేసి పూడ్చడం అనే ఒక అంశం గూడా వచ్చిందనమాట. చాలా ఉంది దానెనకాల ప్రాసెస్. ఈ శ్వాస అనేది అంతగా ఉంటది మనలో. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టినప్పటికి కూడా శ్వాస అనేది శరీరంలో ఉంటది. ఆ శ్వాస ఎందుకు అన్నారంటే ఆ పాయింట్ అనేది పదానికి మాత్రమే పరిమితం కాదది. అది శాశ్వతమైనది అని అర్థం అక్కడ. ఓకేనా మాస్టర్? భయమే మిమ్మల్ని శాసిస్తుంది. అంటే హ్మ్. భయం అనేది ఉండనే ఉండకూడదనా సార్? అంతే. హ్మ్. భయమనేది అంటే ఇప్పుడు మీకు చూడండి, ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు నాకొకప్పుడంటే చీకటంటే భయము, వెళ్ళాలంటే భయము, ఏమన్నా చేయాలంటే భయము. భయము అనేది లేనప్పుడు మీరెలా ఉంటారో ఒకసారి ఊహించుకోండి. భయము అనే ఒక స్పృహే మీలో లేదు. మీరెలా ఉంటారు? మీకు మరణం పట్ల భయం లేదు. ఒక కొండ నుంచి దూకుతారు. మీకేమైద్ది? ఏమి కాదు. ఏమి కాదసలు. ఏదైనా కాదు. భయము అనేదే ఆపుతుంది మనిషిని. ఒక తప్పు చేశాము. నేను తప్పు చేశాము అంటే ఇప్పుడు చూడండి. ఎవరన్నా ఒక వ్యక్తి అంటే బాగా సున్నితమైన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి ఒక రూ. 100 ఎక్కడో దొంగతనం చేశాడనుకోండి. నేను దొంగతనం రూ. 100 అయ్యుండొచ్చు. చాలా చిన్న అమౌంట్. రూ. 100 దొంగతనం చేశాను, నేను తప్పు చేశాననే భావన తనలో ఉందనుకోండి. తను చాలా ఇబ్బందిగా ఉంటాడు. కొంతమంది కావాలని చెప్పేసి కొన్ని కోట్లు, కొన్ని రాబరీలు ఇవన్నీ చేసినా కానీ నేను తప్పు చేశాననే భావన వాళ్ళకుండదు. ఆ భయం వాళ్ళకుండదు. కాబట్టి వాళ్ళు
ఒక స్వేచ్ఛ యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఈ అమౌంట్‌ని చూడడం వీటన్నిటికంటే కూడా ఈ భయము అనే అంశమే ఎక్కువగా బాధిస్తుంది. అవునా కాదా? ఎవరేమనుకుంటారో, ఏంటో, ఏం జరుగుతుందో, ఏమవుతుందో? స్వేచ్ఛ అనేది హరించుకుపోతుంది అంటే ఒక తెలియని భయము. ఆ భయం స్పష్టత లేకపోవచ్చు కానీ, ఒక భయము అనేది ఉన్నప్పుడే మనకి స్వేచ్ఛ అనేది హరించిపోతూ ఉంటుంది. ఇంకా మాస్టర్ ఇంకెవరికైనా డౌట్స్ కానీ ఇంకేమన్నా అంశాలు? అంటే ఇవన్నీ కూడా నా అనుభవంలోంచి కొన్ని మాత్రం మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి అనుభవంలో చాలా ఉంటాయి. మీరు వాటిని ప్రయాణం చేస్తే తెలుస్తూ ఉంటుందన్నమాట. హ్మ్. మరణం పట్ల గాని, ఇతర అంశాల పట్ల ఎక్కడ మనం స్టక్ అవుతున్నామని కొద్దిగా దృష్టి పెడితే, అక్కడ మనకి ఏముంది అనేది తెలిసిపోతుంది. అది మీరు ఇష్టంగానే తీసుకువెళ్తే గనుక తీసుకువెళ్ళొచ్చు. అది దానికి భయంతో లింక్ ఉండాలని ఏం లేదు. మన యొక్క ఇష్టంతో కూడా చేసే కొన్ని అంశాలుంటాయి. దానికి భయానికి కూడా సంబంధం లేదు. అందుకనే స్టార్టింగ్‌లోనే మీ ఇష్టము అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇదే ఫాలో అవ్వాలని కూడా ఏం లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ స్థితికి రావాల్సిందే అనేది రామ్‌తో యొక్క ఉద్దేశ్యం. అలా అని చెప్పేసి డబ్బు సంపాదించుకోవట్లేదు, ఆగిపోమని చెప్పట్లేదు, కుటుంబ బాంధవ్యాలు గాని, సొసైటీలో ఉండాలని పేరు ప్రఖ్యాతి ఇలా ఏమీ వద్దు అని చెప్పలేదు. వాటితో పాటు ఇటువైపు మీరు దృష్టి పెట్టి వెళ్ళండి. ఆత్మతో అనుసంధానం అవుతూ మీరు వెళ్ళండి. ఆత్మతో ప్రయాణం చేయండి. అప్పుడు సమస్తము మీకు అదే గైడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి, మీరు దానితో ప్రయాణం చేస్తూ మీకు కావాల్సినవి కూడా పొందొచ్చని చెప్తున్నారు. ఇంతకుముందు గతంలో మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కాన్సెప్ట్‌లో కూడా అదే చెప్పింది. ఆత్మతో ప్రయాణం చేస్తూ ఆత్మ ద్వారా సమస్తము సృష్టించుకోవచ్చు. అంటే మానవ ప్రయత్నం అనేది అవసరం లేదప్పుడు. అంటే మనం ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం ఉండదు. దానికి సరెండర్ అయిపోతాము. తన ద్వారా మనం పనులు చేపించుకుంటాము. ఎందుకంటే శక్తివంతమైంది. ఈ భూతలం మీద ఏది మనం శక్తివంతమని చూస్తే ఆత్మనే ఎక్కువ శక్తివంతం స్పిరిచ్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా మాస్టర్స్ ఇంకెవరికైనా డౌట్స్? వన్స్ కనెక్ట్ అయ్యారంటే అది ఎలా ఉంటుందంటే ఫ్రీగా వైఫై కనెక్ట్ అయినట్టే ఉంటది మనం అడగకుండానే. ఒక రకంగా ఆయన పూజలు వద్దు అని చెప్తారన్నట్టే ఉంది సార్. అవును మాస్టర్. అంటే పూజలు వద్దు అనలేదు. పూజలు అంటే గనక మీ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని మీరు పొందలేరు అని చెప్తున్నారు అంతే. ఎందుకంటే అక్కడ మనం దైవాన్ని బాహ్యంగా చూసే దృష్టి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రయాణము, మన దృష్టి అటువైపే ఉండాలి. అంటే ఇప్పుడు నేను బెంగుళూరు వెళ్ళాలి అనుకుంటూ, నేను 5 నంబరు, 6 నంబరు వేరే విజయవాడ ఎళ్ళే ట్రైన్ గురించి నేను ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ మీద కూర్చున్నాననుకోండి. అప్పుడేమవుతుంది? నేను వెళ్ళాల్సిన ప్రయాణం ఇటే. కానీ కూర్చున్నది ఇక్కడ నేను. అది కరెక్టేనా? రూట్. విజయవాడ నుంచి కూడా ఎళ్ళొచ్చు. వేరే వే గూడా ఉంది. కానీ ఇక్కడ రామ్‌తో యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, మీ దృష్టి ఎటువైపు వెళ్ళాలన్న దాని పట్ల స్పష్టత ఉంచుకోండి. అంటే ఇక్కడ పూజలు చేయొద్దు అనే అంశాన్ని కూడా రామ్‌తో ఎక్కడ చెప్పలేదు మనకి. అలా ఉంటే గనక అన్నప్పుడు అంటే అక్కడ 2 అంశాలుంటాయి మనకి. అలా ఉన్నప్పుడు మీరు దైవాన్ని వేరుగా చూస్తున్నారా? లేదా మీరే దైవంగా ఉండి ఆ యొక్క క్రియను చేస్తున్నారా? అది కూడా ఇంపార్టెంట్. 2 ఇంపార్టెంటే. సో, ఈ యొక్క అంశంలో మనం చాలా సార్లు చెప్పాము. మన యొక్క పూజలు గాని ఇవన్నీ జరిగేటప్పుడు గతంలో మీరు దైవం వేరే ఉంది. ఆ దైవానికి నేను పూజ చేస్తున్నాను అనే భావన కాకుండా, మీరు దైవంగా ఉండి ఒకసారి ఆ పూజ చేసి చూడండి ఎలా ఉంటదో. మీకు స్పష్టత వచ్చేస్తది. మీరు దైవంగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించండి. మీ అనుభవంలోంచి ఒక జ్ఞానము మీకక్కడ వచ్చేస్తది. అదే కదా! వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ గూడా చెప్తుంది అదే గదా! తత్వమసి అని, లేపోతే అహం బ్రహ్మాస్మి అని చివరికి తిరిగి చెప్పేది ఏంటంటే, నువ్వే దైవానివి, దైవమే నీవు, నీవు దైవం వేరుగా లేదు, ఇద్దరు ఒకటే అనే అంశమే చెప్తూ ఉంటుంది. కానీ ఈ ఒకటే అనే అంశాన్ని అందరూ పూర్తిగా స్వీకరించలేరు కనుక, అందరూ ఆ అజ్ఞాతంగా ఉన్న అంటే లైక్ ఎటువంటి రూపము లేని అనే దైవాన్ని పూజించలేరు గనక, అంటే దాన్ని పట్టుకోలేరు గనక, ఒక రూపాన్ని సృష్టించడం జరిగిందంతే. ఆ రూపాన్ని మనం నమ్ముతూ వెళ్తున్నాము. అది ఒక విధంగా చెప్పాలంటే ఇంకా వేరే గురువుల లెవెల్‌లో చెప్పాలి అంటే, ఈ దైవారాధన అనేటి లైక్ విగ్రహము, దైవము ఈ ఆరాధనలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఎల్‌కేజీ నర్సరీ లెవెల్‌లో చెప్తారనమాట. ఆ స్థితిని. తప్పు కాదది. ఆ స్థితిని ఆ లెవెల్‌లో చెప్తారు.
ఎందుకంటే అది అలాంటి వాళ్ళకే అన్నట్టుగానే సృష్టింపబడింది. అంటే అలాంటి వాళ్ళంటే ఇలా ఒక దైవము అనేది అంటే ఇప్పుడు మన వ్యవస్థలో ఎటువంటి విగ్రహాలు గాని అలాంటివి ఏమీ లేవనుకోండి. ఎటువంటి ప్రవక్తలు గాని ఎలాంటి వాళ్ళు లేరు. ఎటువంటి బుక్స్ లేవు. ఏమి గ్రంథాలు లేవు. ఇప్పుడు దైవాన్ని అన్నప్పుడు ఎలా ప్రకటితం చేస్తారు? ఒక పిల్లవాడొచ్చి అడిగాడు. దేవుడెవరు అన్నప్పుడు ఎలా చెప్తారు? ఆ చెప్పడం కోసము ఎవరైతే ఆ దైవాన్ని దర్శించారో, ఎవరైతే ఆ దైవ స్థితిని అనుభూతి చెందారో, వాళ్ళు రకరకాలుగా అందరూ ఆ స్థితికి వెళ్ళలేరు కనుక, జన్మ పరంపరగా జరుగుతున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది కనుక, ఆ జన్మ పరంపర క్రమంలో వాళ్ళు కొద్దిగా ఆ దైవం వైపు దృష్టి పెట్టాలి. అంటే ఈ జన్మలో కొంత, వచ్చే జన్మలో కొంత, వచ్చే జన్మలో కొంత దృష్టి పెట్టాలి కాబట్టి, ఈ పూజా విధానాలు, ప్రేయర్స్ లేకపోతే ఇంకొక పద్ధతులు వారి వారి విశ్వాసాల పరంగా అందించబడ్డాయి. కానీ అల్టిమేట్‌గా ఎప్పటికైనా సరే వాళ్ళు చివరికి చేరుకోవాల్సింది ఎక్కడికి అంటే, ఈ జన్మ పరంపరలో అత్యున్నత స్థితికి చేరుకోవాల్సిందే. అలా మనం ప్రయాణం చేస్తూ వచ్చాం కాబట్టి ఇప్పుడు రామ్తా విజ్ఞానం అందిందనుకోవచ్చు మనం. ఎన్ని యాగాలు చేశాము, ఎన్ని చేశాము అనేది ఉండొచ్చు. కొన్ని ఉండకపోవచ్చు. లేదా ముందుగానే మనకి ఒక గురువు ద్వారా, మన ఆత్మస్థితి ద్వారా ఇది పట్టుకొని కూడా ఉండొచ్చు. ఎలా అయితే రామ్తా ఒకటే జన్మలో తనకు తాను స్వయంగా ఈ జ్ఞానాన్ని ఎలాగో పొందాడో, ఇప్పుడు రామ్తా ద్వారా మనకలా కలిగుండొచ్చు. అమరత్వం పట్ల దృష్టి ఉండొచ్చు. లేకపోతే ఇంకో దాని పట్ల దృష్టి ఉండొచ్చు. చాలా అంశాల పట్ల. అంటే పరిమితులు లేని తత్వం వైపు మన ప్రయాణం కొనసాగాలని చెప్పి ఇటువైపు రావడం జరిగింది అంతే. ఇక్కడ చెయ్యొద్దు అని లేదు, చేసుకోవచ్చు. నేను గుడికెళ్తాను, నేను చూస్తాను, అన్నీ చేస్తాను. కానీ అక్కడ ఏ స్థితిలో మనం ఉన్నాం? అది మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది చెయ్యొద్దు అని రామ్తా ఎక్కడా చెప్పడు. ఎందుకంటే పూర్తి స్వేచ్ఛ మనకు అందించబడింది. ఎలాగైతే ఒక గుడిలో దైవాన్ని, ఒక పూజ చేస్తున్నప్పుడు దైవాన్ని మనం చూసినప్పుడు, అదే విధంగా ఏమీ లేనప్పుడు కూడా ఇతరుల్లో అంటే ఇప్పుడు చూడండి, ఒక కలశం పెట్టినప్పుడు కలశాన్ని దైవంగా చూస్తారు. దాంట్లో పెట్టేది కొబ్బరికాయే. మిగతా టైంలో కూడా ఆ కొబ్బరికాయని దైవంగా చూసే స్థితిలో మనం ఉన్నామా లేదా అనేది చూడాలి. అంటే దానికి పూలు పెట్టి, పూజ పెట్టి, అది సంప్రోక్షణ చేసి, అక్కడ ఆవాహన చేస్తేనే దైవం అయిందా అది? ఆ భావన నాలో కలగడం కోసం ఇంత ప్రక్రియ పెట్టారు. నార్మల్‌గా అక్కడున్నది కొబ్బరికాయ, ఇక్కడ చెట్టుకున్నది కొబ్బరికాయ. 2 స్థితుల్లో కూడా దైవాన్ని చూడగల స్థితికి మనం రాగలగాలి. అదే మనం చేయాల్సిన ప్రయాణం. మాస్టర్స్ ఇంకెవరికైనా? హలో! సార్ గుడ్ ఈవెనింగ్ సార్. మాస్టర్ చెప్పండి. 44 పేజ్‌లో ఇది చెప్పారు కదా సార్. మీరు ఎంతెంతగా ధ్యానిస్తారో, ఎంతెంతగా ఆచరణలోకి తెచ్చుకుంటారో, అంతంతగా స్వేచ్ఛ అంతరంగాన్ని వృద్ధి చెందే ఆనందం మీ సొంతం అన్నారు గదా! అవును. సెకండ్ పేరాలో సార్. దాన్ని ఒక్కసారి ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయరా సార్? 44లోనా? లాస్ట్ 2 లైన్స్ సార్ సెకండ్ పేరాలో. శాశ్వతంగా ఈ బోధన అని ఉంది కదా సార్. ఏది పెద్ద పారాగ్రాఫా మీరనేది? సెకండ్‌ది సార్. ఫస్ట్ పారా కాకుండా సెకండ్ ఉందిగా. మీరందరూ మీరందరూ శాసించబడి ఉన్న వాళ్ళే. భయమే మిమ్మల్ని శాసిస్తుంది. మిమ్మల్ని శాసిస్తూ ఉన్నది ఎప్పుడూ అదే. జ్ఞానం మిమ్మల్ని భయం నుంచి విముక్తుల్ని చేసింది. మరొకరి ఆలోచనల, మరొకరి ఆశయాల, మరొకరి ఆజ్ఞల బంధంలో మీరిక బంధింపబడరు. మీ స్వంత స్వేచ్ఛతో జీవించగలుగుతారు. జ్ఞానం మీదైతే మీరు ఎప్పుడూ ముక్తులే. శాశ్వతంగా ఈ బోధనను మీరు ఎంతెంతగా ధ్యానిస్తారో, ఎంతెంతగా ఆచరణలో తెచ్చుకుంటారో, అంతంతగాను స్వేచ్ఛను, అంతంతగాను వృద్ధి చెందే ఆనందము మీ స్వంతమవుతుంది. అంటే ఇప్పుడు మనకు రామ్తా విజ్ఞానం ద్వారా అంటే ఇప్పుడు మీరు చేసే ఫోకస్ మెడిటేషన్ అవ్వచ్చు, ఈ డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే దైవము అనేది నా అంతరంలోనే ఉందని ఒక స్థితిని మనం పరిపూర్ణం చేసుకోవడానికే చెప్తున్నారనమాట. ఓకే సార్. శాశ్వతంగా ఈ బోధనను మీరు ఎంతెంతగా ధ్యానిస్తారో అంటే ఉంది రామ్తా చెప్పేది నిజమే, నేను నమ్ముతున్నాను. అంటే నమ్మడము అనేది ఎలా అంటే రామ్తా చెప్పాడని నమ్మడం కాదు. ఇక్కడ అది కూడా చెప్తాడు రామ్తా మనకి. మనం ఓకే. చెక్ చేసుకోమంటాడు. మీకు ఒక ఆలోచన వ్యవస్థ ఉంది. అంటే ప్రతి మానవుడికి కూడా వేరే జీవరాశులతో పోల్చుకుంటే మనిషికి ఆలోచించే శక్తి ఉంది. ఒక పరిజ్ఞానం ఉందన్నమాట. అన్నిటిని కూడా కంపేర్ చేసి ఒక ఎనాలిసిస్‌కొచ్చే స్థితి ఉంది. అంటే మంచి చెడులను గ్రహించే ఒక శక్తి అనేది మానవుడికి ఉందన్నమాట. కాబట్టి దాని ద్వారా శాశ్వతంగా ఈ బోధనను మీరు ఎంతెంతగా ధ్యానిస్తారో అంటే దీని పట్ల మన నమ్మకాన్ని మనమే నిర్మించుకుంటాం. రామ్తా చెప్పాడని కాదు. మనం ప్రయోగాత్మకంగా చేసి అవును ఫోకస్ మెడిటేషన్ మీరు చేశారు ఫోకస్ మెడిటేషన్ రిజల్ట్ వచ్చిందిగా మీకు మనీ పరంగా. వచ్చింది సార్.
వచ్చింది. అంటే మీకు క్లియర్ కదా, ఓకే ఈ ప్రాసెస్ చేస్తే ఈ రిజల్ట్ వచ్చిందని మీకు క్లియర్ అయ్యింది. ఇప్పుడు రామ్‌తో చెప్పినా చెప్పకపోయినా మీకు ఒక నమ్మకం ఉంది దానిపైన. ఎస్ సార్. ఓకే. మీకు ఎంతెంతగా ధ్యానిస్తారో, ఎంతెంతగా ఆచరణలోకి తెచ్చుకుంటారో, ఎంతెంతగా ఆచరణలోకి అంటే ఇక్కడ మన ఇంప్లిమెంటేషన్ ఒక విషయంలో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మీరు ఇప్పుడు దాన్ని ఎవరికన్నా గైడ్ చేయగలుగుతారు. ఓకే. నెక్స్ట్ అలాగే మీకు ఇంకొక ఛాలెంజ్ వచ్చింది. ఇంకొక ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని ఇంకో విధంగా ఎలాగా వినియోగించుకోగలుగుతారు. అదే ఎంతెంతగా ఆచరణలోకి తెచ్చుకుంటారు. అంటే ఒకటే అంశం పట్ల కాకుండా ఆరోగ్యం పట్ల, ఐశ్వర్యం పట్ల, కుటుంబం పట్ల, లేకపోతే ముందొచ్చే అంశాల పట్ల ఇలా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా మీ యొక్క ఆచరణ పద్ధతుల్ని ఎంతెంతగా మీరు పెంచుకుంటూ వెళ్తారో, ఆచరణలోకి తెచ్చుకుంటారో, అంతంతగాను స్వేచ్ఛను. ఇప్పుడు డబ్బు పట్ల మీకు కొద్దిగా స్వేచ్ఛా భావన కలిగింది. ఈ 2, 3 డేస్‌లో మీరు కలిగిన అంశాలు బట్టి. అంటే ఇప్పుడు ఎంత మీరు శైవ సాధన చేసి ఎన్ని మంత్స్ అవుతుంది? ఒక 1, 2 మంత్స్ అవుతుందా? కార్తీక మాసంలో కదా! నవంబర్ ఫస్ట్ 2 వీక్‌లో మంత్స్. వచ్చాను. 2 మంత్స్ తర్వాత మీరు ప్రాసెస్ చేస్తూ ఈ 2 మంత్స్‌లో మీకు ఒక రిలీఫ్ వచ్చింది. అంటే ఇక్కడ మీకు స్వేచ్ఛ ఏర్పడింది. అంటే దాన్ని మీరు ఏదైతే అవలంబన సంభవించింది కదా! అంటే అది పూర్తయింది కాబట్టి మీకు స్వేచ్ఛ వచ్చింది. అంతంతగా స్వేచ్ఛ, అంతంతగాను వృద్ధి చెందే ఆనందము మీ స్వంతం అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, మన ఆచరణ అనేది నిరంతరము ఉండాలి. అంటే వచ్చింది, డబ్బొచ్చింది, ఆరోగ్యం వచ్చింది అని చెప్పి కాకుండా దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగిస్తున్నా. అదే చెప్తున్నాను. ఎంతెంతగా ఆచరణలోకి తెచ్చుకుంటారో అంతంతగాను స్వేచ్ఛ. అంటే మీకు స్వేచ్ఛ ఈ మాత్రం చాలా? అంటే ఒక ₹1,00,000 వచ్చేయి చాలా? ₹1,00,00,000 వచ్చేయి చాలా? కాదు కదా! అవును సార్. నెక్స్ట్ ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో కూడా మీరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఓకే. ఇప్పుడు 100 ఏళ్ళు బతకాలనుకున్నారు. తర్వాత 200 ఏళ్ళు బతకాలనుకున్నారు. ఇదేమవుతుంది నిరంతరము అనేది శాశ్వతత్వము అనేది కొనసాగుతూనే ఉంటుంది అనంతంగా. అదే ఎంతగా అది కొనసాగాలని అనుకుంటారో, ఎంతెంతగా ఆచరణలోకి తెచ్చుకుంటారో అంతంతగాను స్వేచ్ఛ, అంతంతగాను వృద్ధి చెందే ఆనందము మీ స్వంతం అవుతుంది. అంటే ఈ వృద్ధి అనేది పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఆ స్థితిని మీరు పొందేంత వరకు ఆచరణలో పెట్టాలంతే. వన్స్ ఆ స్థితి మీకు వచ్చిందనుకోండి, తర్వాత మీరు ఆచరణలో పెట్టాల్సిన అంశాలు కూడా పెద్దగా ఏముండవు. మీరు అనుకుంటారు సరిపోద్ది. అదే చెప్పాడు కదా! మీరు అనుకున్న వెంటనే ఏ తలంలో ఎక్కడైనా అంటే బాహ్య తలంలో అయినా లాస్ట్‌లో చెప్పాడు గదా! ఎలా కావలిస్తే అలా సర్దుకుపోయేంత సౌలభ్యం ఉన్న శరీరం మీకు ఏర్పడి చూడండి. ఆ శరీరం ఏర్పడేంత వరకు మాత్రమే మన సాధన ఆచరణలో ఉంటది. ఏర్పడిన తర్వాత ఏర్పడి కాంతిలో కలిసిపోయే బాహ్యాకాశంలోకి గాని, అంతరాకాశంలోకి గాని మీరు కోరుకున్న చోట్లకి పయనించగలుగుతారు. అంటే ఫిజికల్ బాడీతో ఉండి సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయాలనుకున్నా ప్రయాణం చేయొచ్చు. అదే అంతరాకాశం అని చెప్తున్నాడు. బాహ్యాకాశం అంటే శరీరాన్ని కాంతిగా మార్పు చేసుకొని, కాంతిగా ప్రయాణం చేయడం వేరే తలాల్లోకి. అలా కూడా మీకు సాధ్యమవుతుంది. మీరు కోరుకున్న చోట్లకి పయనించగలుగుతారు. ఇంకా ఏం చెప్తాడంటే మీరు ఆలోచించిన వెంటనే ఏ తలం మీద కావాలంటే ఆ తలం మీద అడుగు పెట్టొచ్చని కూడా చెప్తుంటారు రామ్‌తో మనకి. ఓకే. క్లియర్ మాస్టర్ ఇది మీకు ఆ పాయింట్? ఓకే సార్. క్లియర్ అయింది సార్. ఓకే. అంటే మనకి ఎంత వృద్ధి కావాలనుకుంటే అంతగా దాన్ని ఆచరణలో పెడుతూ వెళ్ళాలంతే. ఓకే సార్. ఓకే. ఇంకా మాస్టర్స్ ఇంకెవరికైనా? ఇంకేమైనా డౌట్స్?